నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఇస్తాను నీకు తనంతట తాను నా అంతటి నేను ఎలాగైతే జీవించుతున్నానో అదేవిధంగా నువ్వు జీవించడానికి నేను అధికారం ఇస్తున్నాను అని అన్నప్పుడు ఆల్రెడీ నేను అట్లాంటి కదా మళ్ళీ నువ్వు ఇచ్చేది. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సృష్టికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడు కాదు. సృష్టికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారికి యెహోవా దేవుడు కాదు. ఆయన తను తను తగ్గించుకున్నాడు, ఈయన ఆయనకి సుపీరియర్గా ఉన్నాడు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సృష్టి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ మళ్ళీ సమానుడు గారు. ఆయన ఎప్పటికీ దేవునితో ఇక సమానుడు కాదు. దాంతో పాటు మీరు ఇంకొక షాకింగ్ విషయం, నేను ఇప్పటివరకు ఈ వర్షంలో మీరు ఉన్నారనేటువంటి విషయం నాకు తెలియదు. ఏంటంటే మనుషులు ఎవరు కూడా దేవునికి కుమారులు కాదు, దేవునిలో నుండి పుట్టినటువంటి వారు కాదు అనేటువంటి మాట మీరు కేవలం దేవుడు సృష్టించాడు అని చెప్పేసి అనటం. పుట్టుక చావు ఈ రెండు మనకుందా? ఉంది కదా, 100%. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఉందా? ఒకవేళ యేసుక్రీస్తుకు అసలు యేసుక్రీస్తు చావు వల్లనే మనకి ఏమొస్తుంది? రక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తుకు చావు లేదని చెప్పగలమా ఎవడన్నా? దాన్నే పట్టుకొని తిరుగుతున్న సువార్త అంటేనే అదే చెప్పుకుంటూ తిరుగుతున్న సమాజానికి యేసుప్రభు చనిపోయాడు అని చెప్తున్నాం. అక్కడే ఉంది రక్షణ అని అన్నప్పుడు అదే అబద్ధమైతే అందులోనే నిజం లేకపోతే? దేవునికి నలుగురు మధ్యవర్తిగా ఉండాలంటే అటు దేవుడై ఉండాలి, ఇటు నరుడై ఉండాలి. ఆయన దేవుడై ఉన్నాడు, నరుడై ఉన్నాడు. కంప్లీట్ గా దేవుడు, కంప్లీట్ గా నరుడు. అందుకే మధ్యవర్తి కాగలిగాడు. అంటే ఇప్పుడు పరిపూర్ణంగా అన్నగారు యేసును దేవుడు అని నమ్ముతున్నారు, దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు? రెండు నమ్ముతున్నాను. నేను యేసు దేవుడు అని ప్రార్థిస్తున్నాను కానీ నా దేవుడు అని చెప్పట్లే నేను యేసు దేవుడు అని ప్రార్థిస్తున్నాను కానీ నా దేవుడు అని చెప్పట్లే నేను. రైట్. తమ్ముడు మాట్లాడుతూ భగవాన్ దాస్ గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయాన్ని కోడ్ చేసి సమానముగా అన్నాడు, సమానుడు కాదు అనే ఒక విషయాన్ని లేవనెత్తారు. సమానముగా ఉండే ప్లేస్ను వదిలి వచ్చాడనేది ఒకటి అంగీకరించారు. అంటే ప్లేసు వదిలి రావటం అంటే సమానమైనటువంటి హోదాను వదిలి రావటం అనే దానికి సంబంధించి అక్కడేమి ఆ ప్లేస్ను వదిలి వచ్చాడు అనే వివరణ అయితే మనకు అక్కడ కనపడదు. ఒక వచ్చినాన్ని మనం నమ్మిన దానికి భిన్నంగా ఉన్నప్పుడు దానికి ఏదో ఒక వ్యాఖ్యానం చేయాలనే ఆలోచన సహజంగా ఒక వక్తలో ఉంటుంది. ఎక్కువ మందిలో ఉన్నది ఏంటంటే మనం నమ్మిన దాన్ని పూర్తి అడ్డంగా వస్తుంది ఒక లేఖనం అంటే దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే దగ్గరికి వచ్చేస్తారు వక్తలు. ఈ వచ్చినంలో తమ్ముడు భగవాన్ దాస్ గారు కూడా క్లారిటీ లేదు కానీ ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పినట్టుగా అనిపించింది. ఫిలిప్పీ 2:6కి సరైనటువంటి ఎక్స్ప్లెనేషను ఇవ్వలేదు. ఆయన కలిగి ఉన్న దాని గురించే మాట్లాడాడు. ఆ వచ్చిన నాకు అర్థమైంది ఏంటంటే సమానముగా ఉండుట, సమానుడు అనే పదం లేకపోయినా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదంటే విడిచిపెట్టాలనే ఎంచుకున్నాడు. కలిగి ఉన్న దాన్నే విడిచిపెట్టాడు అనేది క్లియర్. యోహాను సువార్త 5:26ని కోట్ చేసి తనంతట తానే జీవం గలవాడై లేడు, తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు అధికారం అనుగ్రహించను. అంటే ఎప్పుడో ఒకసారి దేవుడు యేసుప్రభు వారికి అధికారాన్ని అంటే జీవం కలిగి ఉండటకు అధికారాన్ని అనుగ్రహించను అనే విషయాన్ని మాట్లాడారు. ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే కుమారుడు అనే ఈ కాన్సెప్టు సృష్టికి ముందుకు సంబంధించింది కాదు. అలా సృష్టికి ముందే సృజించబడ్డాడు అనేది మీ కాన్సెప్ట్ అయితే కుమారుడు అనే దానికి ఒక ప్రారంభం ఉంది. ఆ ప్రారంభం ఎప్పుడంటే పునరుద్ధరణ అయిన తర్వాత అనేది నేను బలంగా నమ్మేటటువంటి విషయం. కీర్తన 2వ కీర్తన 6-7 వచనాలు చదివినప్పుడు నేడు నేను నిన్ను కంటిని అనే మాటని మాట్లాడతాడు. ఆ నేడు అంటే దానికి ఒక బిగినింగ్ ఉందని అర్థం. ఆయన కుమారుడు అనే దానికి బిగినింగ్ ఉంది. అది కొలసీ పత్రిక మాట్లాడినప్పుడు తమ్ముడు మాట్లాడుతూ 15 వచనం వేరు, 18 వచనం వేరు, 2 రకాల ఆది సంభూతుడు అనేది మీ విశ్వాసం. ఆది సంభూతుడని గ్రంథంలో మాట్లాడింది, జ్యేష్ఠుడని గ్రంథంలో మాట్లాడింది, ప్రథమ ఫలం అని గ్రంథంలో మాట్లాడిన దానికి మొత్తం కూడా ఒకే మీనింగ్, ఒకే సందర్భం, ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. జ్యేష్ఠుడు అనేది, ప్రథమ ఫలం అనేది, తర్వాత ఆది సంభూతుడు అనేది ఫస్ట్ బోర్న్ అనే వర్డే ఉపయోగించారు. జ్యేష్ఠుడు అనే దానికి అదే వాడాడు. అలాగే ప్రథమ ఫలం అని మాట్లాడినప్పుడు కూడా 1 కొరింథీ 15:20లో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు అనేది మాట్లాడాడు. అక్కడ రోమపత్రిక 8:28లో ఆయన అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు అని అన్నాడు.
ఇవన్నీ నేను స్టడీ చేసినప్పుడు గ్రీకులో వాడినటువంటి ఒకే ఒక వర్డ్ ఉంది, అలాగే ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అనే పదాన్ని యూజ్ చేశాడు. మీరు అనుకున్నట్టుగా 15వ వచనం కొలస్సీ పత్రిక, మొదటి సృష్టికారం మాదివాడు, ప్రారంభించినవాడు, సరే మొదటి సృష్టిలో ప్రారంభమైన వ్యక్తి అని మీరు మాట్లాడిన దానికి బైబిల్లో అపోస్తుల కార్యం 17:26లో ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించని అన్నాడు. ఎవరో ఒకడు అనేది ఆలోచన చేసినప్పుడు మొదటి మనుషుడైనటువంటి మొదటి ఆదాము అన్నాడు. మొదటి ఆదాము కడపటి ఆదాము అని కొరింథీ మొదటి పత్రిక 15 మాట్లాడాడు. అంటే మొదటి వ్యక్తి ఎవరు? అపోస్తుల గారి 17:26 అంటే నేను కన్ఫామ్గా నమ్మేది ఆదాం. మొదటి సృష్టి ఆదాముతోనే ప్రారంభమైంది. ఆదాం కంటే ముందు ఏ మనుషుడు సృజించబడలేదు అనేది నేను ఖచ్చితంగా నమ్మేటటువంటిది. కాబట్టి సృజించబడిన వాడంటే నరుల్లో కొంతమంది నరుడు కాకుండా సృజించబడిన వారు దేవదత్తులు ఉన్నారు, సాతాను ఉన్నాడు. ఒకవేళ యేసు కూడా సృజించబడిన వాడైతే ఈయన ఏ కేటగిరీ చెందినవాడు అనేదానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సృష్టికి ముందే యేసు సృజించబడ్డాడు, ఆయన ద్వారానే సర్వ సృష్టిని చేశారనేది నాకు తెలిసి ఈ బోధ పిడి సుందర్రావు గారి ద్వారా ఉనికిలోకి వచ్చింది. తర్వాత అంటే అంతకుముందు కూడా ఉంది, నాకు తెలిసి AD 325లోనే దానికి ముందే యేసు సృజించబడ్డవాడు అనే దాని మీద ఒక పెద్ద చర్చలు జరిగి సమావేశాలు జరిగి ఆయన సృజించబడినవాడు కాదని ట్రినిటేరియన్ డాక్టరీన్ కూడా ఉనికిలోకి రావడానికి ఒక రకంగా ఈ డాక్టరీనే కారణం. దాని మీదే తర్జన భర్జనలు జరిగినాయి. ఎప్పుడు 4వ శతాబ్దం ప్రారంభం నుంచే ఇది ఉంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువలో ఉనికిలోకి తెచ్చింది సామెతల గ్రంథం. ఒక్క నిమిషం అన్న, మీరు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో 325లో అని చెప్పేసి ఆ నైసియా జరిగినటువంటిది కోడ్ చేశారు కాబట్టి దాంతోపాటు ట్రినిటీని మీరు వ్యతిరేకిస్తారు, నేను వ్యతిరేకిస్తాను కాబట్టి అక్కడ ఆ సందర్భంలో ట్రినిటేరియన్స్ సహితము ఇటుపక్క ట్రినిటేరియన్స్ అటుపక్క వన్ గాడ్ అనేటటువంటి 2 బ్యాచ్లు ఉన్నాయి కదా. అక్కడ 2 బ్యాచీలు అంగీకరించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినవాడనే, దేవునిలో నుంచి దేవుడు అనేటటువంటి విశ్వాసాన్ని ఈ ట్రినిటేరియన్స్ కూడా ప్రతిపాదించారు. నేను రెండింటిని వ్యతిరేకిస్తున్నాను. నేను కాదనను, అంటే ట్రినిటేరియన్ తర్వాత వన్ గాడ్ అనే పేస్ మీద యేసు సృజించబడ్డాడని వాళ్ళని కూడా వ్యతిరేకిస్తున్నాను. ఓకేనా? సరే, యేసు సృజించబడ్డాడని ట్రినిటేరియన్ వాళ్ళు నమ్మరు. అదే అక్కడ ప్రతిపాదించినటువంటి అంటే నైసియన్ క్రీడ్ అని చెప్పేసి ఒకటి ఏదైతే ప్రతిపాదించారో, నైసియన్ క్రీడ్ నైసియా సభ జరిగినప్పుడు ప్రతిపాదించబడినటువంటి విశ్వాస ప్రమాణం. ఆ విశ్వాస ప్రమాణం కనుక మనం స్టడీ చేస్తే అందులోనే దేవునిలో నుండి దేవుడు పుట్టాడు అనేటటువంటి కాన్సెప్ట్తో వాడు విశ్వాస ప్రమాణంలోనే ఉంటుంది. అదే నేను అనేది ఏంటంటే దేవునిలో నుండి ఆయన వచ్చాడు అనేది బిబ్లికల్గా సపోర్ట్ లేదు, బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అదే అంటా నేను. దేవునిలో నుండి వచ్చారు, దేవునిలో ఒక మొక్క, ప్రతివాడు కూడా ఒక మొక్క, యేసు ఒక మొక్క అనేది నేను అది మ్యాన్మేడ్ టీచింగ్ అంటానండి. మనుషుడు దేవునిలో నుంచి రాలా, దేవుడు సృజించబడ్డాడు. యేసు ప్రభు దేవునిలో నుంచి రాలా, దేవుని యొద్ద నుండి వచ్చాడు. అంతేగాని యేసు ప్రభు దేవునిలో నుంచి ఒక భాగము, దేవుని నుండి దేవుడు వచ్చాడు, దేవుని నుండి యేసు ప్రభు వచ్చాడు అనే ఈ ఆలోచన ఊహలు మాత్రమే అని నేను నమ్ముతాను. దానికి ఏ విధమైనటువంటి బిబ్లికల్ బేస్ లేదు. ఊహించి కొన్ని వచనాలు మాట్లాడినా ఆ వచనాలు వాళ్ళు చూపించే వచనాలు అసలు దానికి సంబంధించిన మ్యాటర్ కాదు. సరే, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక స్క్రిప్చర్ని మనం ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పాలంటే దాని క్రొత్త నిబంధనలో ఇది అదే సంబంధించిందని మాట్లాడేటువంటి సందర్భం ఉంటే తప్ప ఇది ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పడానికి రైట్స్ లేవు ఇంటర్ప్రిటేషన్కి. అంటే ఇంటర్ప్రిటేషన్ రూల్ ఏంటంటే అయ్యుండొచ్చు అనడానికి నీ అభిప్రాయం చెప్పొచ్చు, కానీ ఇదే పక్కా అని చెప్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని కోట్ చేసిన వచ్చిన క్రొత్త నిబంధనలో ఇదే అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2వ కీర్తన 6-7 వచనాలని 2వ కీర్తన ఎందుకు రాయబడిందని అపోస్తుల గారి 13వ అధ్యాయంలో పౌలు కోట్ చేశారు. కాబట్టి అది 2వ కీర్తనలో యేసుప్రభుని గురించి అని చెప్పడానికి డైరెక్ట్ కొటేషన్స్ అపోస్తులు కోట్ చేశారు. అలాగే హెబ్రీ పత్రిక 1:5 వచనంలో కూడా అంటాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, ఇదిగాక నేను ఆయనకు తండ్రిని అయిందును, ఆయన నా కుమారుడు అయినని డ్యూయల్ ప్రాపర్స్ని 1వ వచనంలో కోట్ చేస్తాడు హెబ్రీ రచయిత. అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం, 2వ కీర్తన 6-7 వచనాలు రెండింటిని కలిపి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడతాడు. అలాగా డైరెక్ట్ కొటేషన్స్ ఉండాలి. ఇప్పుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని కోట్ చేసినప్పుడు ఇది యేసుని గురించి అనడానికి క్రొత్త నిబంధనలో ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ లేవు, జస్ట్ ఇమాజినేషన్.
అంటే అది ఊహ మాత్రమే. ఎందుకని అన్నాడు అలాగనంటే కొత్త నిబంధనలు చూపిస్తారు దానికి వచ్చినాన్ని. ఏది కొరింథీ మొదటి పత్రిక 1:21-23 చదివి యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. యేసు మాత్రమే దేవుని జ్ఞానమా అని మనం ఆలోచన చేస్తే ఎంటైర్ గ్రంథంలో జ్ఞానం అన్న ప్రతి చోట యేసుని గురించి మాట్లాడిందంటే మనం చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ అవ్వ, నువ్వు చెప్పావు కదా, నేను కూడా చెప్పేది ఒకసారి వినండి. తర్వాత యెషయా గ్రంథం 45:7 కోట్ చేసి వెలుగు, సమాధానం, కీడును నేనే కలగజేయవాడును అని అన్నాడు. అంటే మనుషుల మధ్య జరిగేటటువంటి కొన్ని చర్యల గురించి మాట్లాడుతున్నాడు తప్ప యెషయా గ్రంథం 45:7 అది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు, వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది. ఆ వెలుగు యేసు ప్రభు ఒకటే అని మాట్లాడాల్సి వస్తే దానికి క్రొత్త నిబంధనలో ఆదికాండంలో దేవుడు వెలుగు కాకంటే వెలుగు కలిగింది, ఆ వెలుగు ఎవరో కాదు యేసు ప్రభు అని అపోస్తలుడు ఎవరో ఒకరు మాట్లాడి ఉండాలి. ఆత్మ ఎక్కడో చోట బయలుపరిచి ఉండాలి. దానికి ఏ విధమైన ప్రూఫ్ లేదు. రండి మనం యెహోవా యొక్క వెలుగులో నడుచుకుందామని యెషయా గ్రంథం 2:5 అంటాడు. ఆ వెలుగు యేసు ప్రభు అనంటే వెలుగు అనేది ఒక వే గురించి మాట్లాడుతున్నాడు, ఒక ప్రాపర్ వే గురించి మాట్లాడుతున్నాడు. వెలుగు అనేది, చీకటి అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి సింబాలిక్గా మాట్లాడాడు. వెలుగు అనేది ఒక హోలీనెస్కి, ఒక పరిశుద్ధమైన మార్గానికి సింబాలిక్గా మాట్లాడినటువంటి సందర్భం. వెలుగు యొక్క ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం అన్నాడు. ఎఫెసీ పత్రిక 5:9 మీరు పూర్వమందు చీకటి ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారని ఎఫెసీ 5:8-9 అని అంటాడు. కాబట్టి వెలుగు అనేది ఒక లీగల్ యాక్టివిటీస్కి సింబాలిక్గా వాడాడు. చీకటి అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి సింబాలిక్గా వాడినటువంటి పదం. ఇక్కడ మాట్లాడింది వెలుగును కలగజేసేది నేనే, సమాధానం కలగజేసేది నేనే, కీడును కలగజేసేది నేనే వాటిని చేస్తాను అని అన్నాడు. దాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్లారంటే వెలుగంటే యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధనలు చెప్పుకున్నాడు అని అన్నారు. యేసుప్రభుని గురించి చెప్పాడు యోహాను పత్రికలో, తండ్రిని కూడా వెలుగు అన్నాడు. అంటే ఆయనే స్తుతించుకున్నాడని చెప్పొచ్చు కదా ఇంకొకటి వచ్చి. వెలుగంటే వెలుగుని దేవుడు కలగజేశాడు అంటే యేసుని కలగజేశాడు అన్నప్పుడు వెలుగంటే దేవుడు అని కూడా అన్నాడు కదా, కాబట్టి దేవుడే కలగజేసుకున్నాడా? ఆ క్వశ్చన్ కూడా మనకు రేజ్ అవుద్ది. దానికి కూడా సమాధానం చెప్పబద్దులమే ఉన్నాం. వెలుగు అనగానే సూర్యుడు చంద్రుడు రాగానే వచ్చే వెలుగు ఉంటుంది, దాన్ని కలగజేసింది ఆయన. ఆయనలో జీవముండును, ఆయనలో వెలుగుండెను అని అంటే అది ఒక ప్రాపర్ వేకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని గురించి మాట్లాడింది తప్ప వాస్తవానికి వెలుగన్న ప్రతి చోట యేసుప్రభు అనటానికి, ఒక చోట యేసుప్రభుని వెలుగన్నంత మాత్రాన వెలుగన్న ప్రతి చోట అది యేసుప్రభుని గురించి అనంటే అది కాస్త ఊహలతో కూడినటువంటి ఉపదేశం అనే నేనంటాను. తర్వాత 118వ కీర్తనలోకి వచ్చాను. 22వ వచనం నుండి మూలరాయి అనే మాట. రైట్, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలగ తలరాయి అని అన్నాడు. ఇల్లు అంటే ఏంటి? అక్కడ నిషేధించింది ఎవరు, మూలగ తలరాయి ఎవరు, ఎలాగైనా తలరాయి అయ్యాడు అనే విషయాలు కాస్త ఆలోచన చేయాలి. మూలగ తలరాయి అంటే యేసుప్రభు, ఎగ్జాక్ట్గా నేను నీతో ఏకీపిస్తున్నాను. అంటే ఇల్లు ఏంటి అక్కడ అని మనం ఆలోచన చేయాలి. ఎఫెసీ 2:19-20 మీరు దేవుని ఇంటివారై ఉన్నారన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 మీరు దేవుని గృహమునై ఉన్నారన్నాడు. హెబ్రీ పత్రిక 3:6 అక్కడ క్లియర్గా చెప్తున్నాడు మనమే దేవుని యొక్క ఇల్లు అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుద్ది అన్నాడు. అది మన యొద్దనే ఆరంభమైతే అన్నాడు. అంటే క్రైస్తవులే దేవుని ఇల్లు అని చెప్తున్నాడు అక్కడ పేతురు కూడా. హెబ్రీ రచయిత కానీ పేతురు కానీ ఇంకా క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే దేవుని ఇల్లు అంటే క్రీస్తు యొక్క సంఘం. సంఘం అనేది దేవుని మందిరం అని కూడా అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5-6 మనము దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము అని అన్నాడు క్రైస్తవులు. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 దేవుని మందిరములు అనగా జీవం గల దేవుని సంఘములో అనే మాటని పౌలు వినియోగించాడు. కాబట్టి దేవుని మందిరం అనే దేవుని ఇంటికి మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 8:16-17 అంటాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ, ఇదిగో నేను సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అని అన్నాడు. ఎవరు ఆ రాయి అంటే ఎఫెసీ పత్రిక 2:19 అంటాడు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు. అంటే నూతన నిబంధన ప్రకారం సంఘం అనే మందిరానికి మూలరాయి మొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత పరిశుద్ధాత్మల బాప్తిసం పొందిన 12 మంది ఆయనతో జాయిన్ అయ్యారు. 12 మందిలో ఒకడైనటువంటి అపోస్తలుడైన పేతురు ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందితే వీరు వారితో చేర్చబడ్డారు. వాస్తవానికి 3,000 మందితో ప్రారంభమైంది కాదు, క్రీస్తుతోనే ప్రారంభమైంది క్రీస్తు సంఘం.
క్రీస్తు సంఘంలో మొదటి సభ్యుడు క్రీస్తు. దాన్ని చెప్పడానికి 118వ కీర్తన 22వ వచనంలో వాడింది అది. అంతేగాని సృష్టికి ముందు ఆయన కన్నాడు, సృష్టికి ముందు ఆయన ప్రారంభం ఉందని చెప్పడానికి వాడింది కాదు. క్రీస్తు సంఘంలో మొదటి వ్యక్తి ఆయనని చెప్పడానికి 118వ కీర్తన 22వ వచనంలో మాట్లాడింది. ఇక జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం తీసి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ 7 నేత్రాలు అన్నాడు, ఇక్కడ 7 కన్నులు గలవాడు అన్నాడు, 7 ఆత్మలు గలవాడు అన్నాడు. అంటే 7 అన్నున్న చోట ప్రతి చోట యేసుప్రభుకి అప్లై చేయాల్సి వస్తే 7 అనేది చాలా సందర్భాల్లో మనం మిస్యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ వచనం జకర్యా 3:9 ప్రకటన గ్రంథానికి కనెక్ట్ అవుద్దంటానికి బిబ్లికల్గా ఏ అపోస్తలుడు కూడా ఎక్కడ ఈ జకర్యా ప్రవచనమే దీని అర్థం అని చెప్పడానికి చేయలే. 7 సంఘాలకి అడ్రస్ చేస్తూ ప్రకటన గ్రంథం రాస్తూ 7 సంఘాల మధ్య సంచరించు యేసుక్రీస్తు అని అన్నాడు. అంటే యేసుప్రభు వారు 7 సంఘాల మధ్య సంచరిస్తూ ఆ సంఘాలు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ని రిపోర్ట్ తయారు చేస్తున్నాడు. ఇగో ఈ సంఘంలో ఇది ఉంది, మెరిట్స్ ఇవి, డిమెరిట్స్ ఇవి, నీలో ప్లస్లు ఇవి, నీలో మైనస్లు ఇవి, నువ్వు చదువు చేసుకుంటే ఓకే, లేకపోతే నీ దీపస్తంభం తీసేస్తాను అనేది అక్కడ మెయిన్ కంటెంట్. ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడంటానికి సంపూర్ణతను ఉద్దేశించి మాట్లాడింది తప్ప వాస్తవానికి అక్కడ 7 కన్నులు అంటే ఆ 7 కన్నులు గలవాడిని నేనే సృజించాను, ఆ 7 కన్నులు గలవాడు యేసుప్రభు, కాబట్టి యేసుప్రభు నేను సృజించానని చెప్పడానికి జకర్యా 3:9 మాట్లాడింది కాదు. వాస్తవానికి ఇది ఒక 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని నేను అంటాను. యోహాను సువార్త 1:14 కోడ్ చేసి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, మళ్ళీ అదే చెప్తున్నాను, అద్వితీయ కుమారుడు అనే ఈ సిస్టము సృష్టికి ముందు సంబంధించింది కాదు. అది దేనికి సంబంధించిందని మనం ఆలోచన చేసినప్పుడు అది దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు ఒకటి ఉంది. అక్కడ 2వ కీర్తనలో కూడా నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అనేటప్పుడు నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తానని 6వ వచనంలో చెప్పాక 7వ వచనంలో ఈ విషయం మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు కుమారుడు అన్నాడు. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం అంటాడు దావీదునకు నీతి చిగురు పుట్టును, అతడు రాజై పరిపాలన చేస్తాడు అని అన్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28 నుంచి ఆఖరి వారు చదివితే దావీదు యొక్క సింహాసనం మీద సొలొమోను తర్వాత 20 మంది కూర్చున్నారు, అందులో 19వ వాడు కొన్యా తర్వాత ఇంకెవడు యోధాలో సింహాసనం వేసుకోడు అన్నాడు. మరి ఎక్కడుంటాడు 20వ వాడు సిద్కియా అని అంటే బబులోను రాజు కింద సామంతరాజుగా పనిచేస్తాడు. యోధాలో సింహాసనం మీద వేసుకొని దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని నిలబడి చేసిన వాడు కాదు సిద్కియా. దావీదు సింహాసనం మీద ఫిజికల్గా యెరూషలేములో కూర్చున్న ఆఖరి వ్యక్తి కొన్యా తర్వాత ఇంకెవడో యోధాలో సింహాసనం వేసుకోడు అన్నాడు. అందుకని ఇప్పుడు దావీదు యొక్క గోత్రం నుంచి వచ్చి దావీదు కుమారుడుగా పిలువబడిన వ్యక్తి ప్రభువైన యేసు. సువార్త రచనలో చాలా మందికి ఈ విషయం అర్థమై దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించము, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి గురించి మాట్లాడినప్పుడే అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37 నుంచి 33 వచనాలు చదివితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం దేవుడు ఆయనకి అనుగ్రహిస్తాడు అని అన్నాడు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారము దావీదుకి ఆయన కుమారుడు అయ్యాడు. అట్ ద సేమ్ టైం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదివితే నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడని సొలొమోను గురించి మాట్లాడాడు. వాస్తవానికి సొలొమోను గురించి మాత్రమే కాదు, అది డ్యూయల్ ప్రాపసీ. సొలొమోనే కాకుండా దాని మీద కూర్చున్నటువంటి యేసు ప్రభు కూడా వర్తించుద్దని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు అన్నాడు. నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను, ఇదియుగాక నేను ఆయనకి తండ్రినై ఉండును, ఆయన నా కుమారుడై ఉండునని 2 ప్రవచనాలని అంటే 2వ కీర్తన 6-7 వచనాలు, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14 వచనాన్ని కూడా కోట్ చేస్తూ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడాడు. కాబట్టి ఈ కుమారుడు అనే ఈ కాన్సెప్ట్ అది సృష్టికి ముందు సంబంధించింది కాదు. ఈ కుమారుడు అనే కాన్సెప్ట్ దావీదు యొక్క సింహాసనం మీద కూర్చోడానికి ఉద్దేశించబడినటువంటి కాన్సెప్ట్. దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కుమారుడై ఉంటాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడు దావీదుకి కుమారుడై ఉంటాడు. అందుకనే దావీదు చనిపోయిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పుట్టినవాడు దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అని అంటే దావీదుకు చేసినటువంటి వాగ్దానం. 89వ కీర్తన మనం చదివినప్పుడు దావీదుకు నేను సత్య ప్రమాణం చేయుచున్నాను, అతని సంతానంలో ఎవడో ఒకడు ఉంటాడు, సూర్యుడు ఉన్నంత వరకు అతని సంతానంలో ఎవడో ఒకడు ఏలుబడి చేస్తాడు, చంద్రుడు ఉన్నంత వరకు ఏలుబడి చేస్తాడు అని అన్నాడు. కాబట్టి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుని ఒక రాజుని దేవుడు తన కుమారుడిగా చేసుకున్నాడు అనే కాన్సెప్ట్లో మాట్లాడింది. నతానియేలు అనే ఒక ఇశ్రాయేలీయుడు ఉన్నాడు, నిజమైన ఇశ్రాయేలీయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 47, 48 వచనాలు చదివితే
ఇదిగో ఇతను నిజమైన ఇశ్రాయేలుడని ప్రభు నతానేలు గురించి స్టేట్మెంట్ చేస్తాడు. అతను నిజమైన ఇశ్రాయేలుడికి ఏమర్థమైందంటే, బోధకుడా నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి అని అన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివినప్పుడు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ అంటాడు, ఇదిగో పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండను అని మాటలు మాట్లాడినప్పుడు అక్కడ అంటాడు, నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని అన్నాడు. అంటే ఇశ్రాయేలుని ఏలబోయే ఆ కార్యక్రమానికి ఒకడు రాబోతున్నాడు, ఆయన్నే దావీదు యొక్క వేరు చిగురు అన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలోను, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలోను, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాల్లోను దావీదు యొక్క వేరు చిగురుగా, దావీదు వంశంలో నుండి నరకబడినటువంటి ఇశ్రాయేల్ అనే యూదా అనే ద్రాక్ష తోట నుండి యెషయా అనే మొద్దు నుండి పుట్టే చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మొద్దు నుండి పుట్టిన చిగురు ఎవరు కాదు, యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 వచనం చదివితే దావీదు యొక్క వేరు చిగురు, నేను దావీదు యొక్క సంతానమునై ఉన్నానని ప్రకటన గ్రంథం 22:16లో యోహాన్ అంటాడు. కాబట్టి దావీదుకి దేవుడు చేసిన ప్రామిస్లో భాగంగా యేసు దేవుని కుమారుడు, కానీ సృష్టికి ముందు యేసు దేవుని కుమారుడు కాదు. నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే సృష్టికి ముందు ఆయన దేవుడు అయి ఉన్నాడు అనేది నమ్ముతున్నాను. దేవునితో సమానుడు, అది తర్వాత మాట్లాడతాడు తమ్ముడు దేవుడు అనే దాని గురించి. ఇప్పుడు దేవునితో సమానుడు కాదు అనడానికి ఆయన వాడినటువంటి పదాలు ఏంటంటే ఆయన పుట్టినవాడు అనే ఒక కాన్సెప్ట్. ఈ పుట్టినవాడు అనేది చాలా సందర్భాల్లో ఉంది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది మాట్లాడింది కానీ, దేవుడు మీ మధ్యన రక్షకుడు పుట్టించాడు అనేది కానీ, అలాగే ఇంకా చాలా సందర్భాలు పుట్టాడు అనే పదాలు యేసుని గురించి చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఆయన మరీ గర్భాన్ని పుట్టే విషయాన్ని గురించి, లోకరక్షణ కొరకు ఆయన శరీరాన్ని ధరించిన విషయాన్ని గురించి, ఆయన క్రయధనం చెల్లించడానికి రక్తమాంసాలు ధరించిన దాని గురించి, ఈ విషయాలు మాట్లాడుతున్నాడు తప్ప సృష్టికి ముందు పుట్టాడు అనేది కాదు. తర్వాత తమ్ముడు మాట్లాడుతూ యోహాను సువార్త 18:36-38 వచనాల్లో నేను పుట్టాను అనేది మాట్లాడినప్పుడు ఎక్కడ పుట్టాడు, పుట్టిన తర్వాత వచ్చాడు అనే విషయాలు మాట్లాడారు. అది కొంచెం నాకు హాస్యాస్పదం అనిపించింది. ఇంత చిన్న విషయాన్ని కూడా ఇంత ఇలా మాట్లాడుతున్నారు ఏంటని అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే అది కూడా ఆయన వచ్చిన పర్పస్నే మాట్లాడుతున్నాడు. పుట్టడం అనేది అసలు పర్పస్ నెరవేరాలంటే పుట్టాలి కదా. ముందెప్పుడో పుట్టి ఒక 4000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత శరీరం ధరించి వచ్చాడు అనే ఆలోచన అయితే కాదు. యోహాను సువార్త 18:36 అది కేవలం ఆయన మరీ గర్భం ద్వారా ఉనికిలో ఎలాగైతే పుట్టాడో ఆ పుట్టిన దాని గురించే మాట్లాడాడు. ఆ పుట్టుక యొక్క పర్పస్ ఏంటో మాట్లాడుతున్నాడు యోహాను సువార్త 18:36-38 వచనాల్లో. అంతేగాని సృష్టికి ముందు పుట్టాడు, తర్వాత 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనే ఈ వ్యాఖ్యానం ఏదైతుందో అది అంత సూటబుల్గా లేదు, నమ్మదగినటువంటి సమాచారంగా నాకైతే అనిపించలేదు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-12 వచనాల్లో పరిశుద్ధపరచబడి వారికి పరిశుద్ధపరచు వారికి ఒక్కడే మూలము అని అంటే, ఇద్దరికి ఒక్కడే మూలము అంటే యేసు పరిశుద్ధపరిచేవాడు, పరిశుద్ధపరచబడేది సంఘంలో ఉన్న సభ్యులు సహోదరులు అయితే ఇద్దరికి ఒక్కడే మూలము అని అన్నాడు. రైట్, పరిశుద్ధపరచడానికి నియమించింది ఆయనే, పరిశుద్ధపరచాలని ఆలోచించింది ఆయనే, పరిశుద్ధపరచడానికి వచ్చిన వాడు ఆయన నిర్ణయం మేరకు వచ్చాడు. ఇద్దరికి ఒక్కటే మూలం. దాంట్లో కూడా ఆయన పుట్టాడనే కాన్సెప్ట్ ఎక్కడ కనపడలేదు. అసలు ఎక్కడ సృష్టికి ముందు పుట్టాడనేది, సృష్టికి ముందు ఆయన పుట్టాడు అనే ఈ కాబట్టి ఆయన పుట్టించినవాడు అని పుట్టినవాడు అనే అర్థాన్ని తెలియజేస్తూ ఆయన సృష్టికి ముందు పుట్టాడనేది చెప్తూ కొలస్సీ పత్రిక 1:15 తర్వాత 18ని వేరు చేశారు. 15 వచనమేమో మొదటి సృష్టికి పుట్టినవాడు ఆది సంబుద్ధుడని, 18 వచనమేమో నూతన సృష్టికి ఆది సంబుద్ధుడని మాట్లాడారు. వాస్తవానికి మొదటి సృష్టికి ఆది ఎవరంటే ఆదాం, నూతన సృష్టికి ఆది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి లేఖనాల ఆధారాలు ఉన్నాయి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించినారంటే ఆది కాండంలోకి వెళ్ళాలి. మనం వెళితే ఆ ఒకడెవరు మనకి బైబిల్ చాలా క్లియర్గా ఆదికాండం 2వ అధ్యాయము 6-7 వచనాల్లో క్లియర్గా చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించాడు, వారి నాసికారంధ్రలో జీవమైనదని, నరుడు జీవాత్మ అని అన్నాడు. దానికి ముందే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. ఇక్కడ నరులను చేయుదుము అనేటప్పటికీ ఆయన కేవలం నరుడే అయితే, నరులను చేయుదుము అన్నప్పుడు ఆల్రెడీ ఒక నరుని చేశాడని రావాలి. సృష్టికి ముందు ఒక నరుడు చేయబడ్డాడు. మనము చేయుదుము నరులను అన్నప్పుడు ఆదాముని గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ అవని గురించి మాట్లాడుతున్నాడు, వారి నుంచి వచ్చే ఉత్పత్తుల గురించే మాట్లాడుతున్నాడు. మనకు సృష్టి క్రమంలో చూసినప్పుడు మొదటి మనుషుడు ఆదాము, తర్వాత అతని నుంచి అవ్వ, తర్వాత వారి గర్భఫలం ఫలించి గర్భం నుంచి మొదట వచ్చిన వాడు కయ్యను, తర్వాత
హేబేలు, తర్వాత కుమారులు కుమార్తెలు. ఇది 1, 2, 3, 4 అధ్యాయాల్లో 5 అధ్యాయం వరకు చదివితే క్లియర్గా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సృష్టి నిర్మాణాన్ని గురించి, మానవుని యొక్క ఉనికిని గురించి మాట్లాడింది. కాబట్టి మొదటి సృష్టికి ఆది అయిన వాడు ఆదాం, మొదటి ఆదాం అని కూడా ఆయన్ని కొరింథీ పత్రికలో మాట్లాడాడు. కాబట్టి కొలస్సీ పత్రిక 1లో ఆది సంభూతుడు అనగానే అదే మొదటి సృష్టికి మొదట ఆయన పుట్టాడు, తర్వాత యేసుక్రీస్తుని పుట్టించాడనే ఒక ఆలోచన చేయటం అది సబబు కాదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దేవుని సృష్టికి ఆది అయిన వాడు అనగానే మొదటి సృష్టి అని దాన్ని కూడా దానికే అప్లై చేయటం అనేది సరైనది కాదనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అది నూతన సృష్టికే ఆయన ఆది అయిన వాడు. దానికి సంబంధించి ఏంటంటే మొదటి రాయి, మూలరాయి, ముఖ్యమైన రాయి, పునాది అయిన రాయి అనేది ఈ ఆది సంభూతుడు అనే విషయాన్ని నిర్ణయించడానికి చేసినటువంటి పని. అది ఆది సంభూతుడు అనే అర్థాన్ని తెలియజేయడానికి, ఇదిగో సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ఆ మూలరాయి అన్నా, ఈ జ్యేష్ఠుడన్నా, ఈ ఆది సంభూతుడన్నా, ఈ ప్రథమ ఫలమన్నా, ఇవన్నీ కూడా ఒకే మీనింగ్ని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే సంఘం అనే దేవుని మందిరానికి మొదటి వ్యక్తి ప్రభు అయిన యేసు అని చెప్పడానికే ప్రకటన గ్రంథం 3:14 కూడా మాట్లాడింది. ఇకపోతే ఒక విషయాన్ని మరి అది ఆఖరిలో చెప్పాడు, ఫస్టే చెప్తాడు అనుకున్నా నేను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 7వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. ఒకసారి అది చూద్దాం. నేను మనకి మీ అందరికీ తెలిసిన విషయాలే కదా అని టైం వేస్ట్ అవ్వకుండా కొంచెం నేనే చదువుతూ నేనే ఎక్స్ప్లెనేషన్ చేశాను, బైబిల్ తీయకుండా, ఎందుకంటే టైం సేవ్ చేయడానికి అంతే. ఈ విషయాన్ని మాత్రం చదువుదాం. సామెతల గ్రంథంలోనే 7వ అధ్యాయము 4 నుంచి చూడండి ఒకసారి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకున్నాను. ఆ తర్వాత జ్ఞానంతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చకపలాడు పరస్త్రీకి జోలికి లోబడకుండా నిన్ను కాపాడను. నా ఇంటి కిటికీలో నుండి వగైరే విషయాలు మాట్లాడారు కదా. ఇక్కడ ముఖ్యంగా 4వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు? జ్ఞానముతో నీవు నా అక్కవని అని అన్నాడు, తెలివితో నీవు నాకు చెలికెత్తవని అని చెప్పుము అని అంటున్నాడు. అంటే జ్ఞానాన్ని ఒక వ్యక్తీకరణ, పర్సోనిక్ లాంగ్వేజ్ అని అంటారు దీన్ని. అంటే ఒక పర్సన్తో పోల్చి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అక్కడ పర్సన్ లేడు. జ్ఞానాన్ని ఒక వ్యక్తులతో పోల్చి మాట్లాడాడు. 8వ అధ్యాయం 22వ వచనం కూడా వ్యక్తితో పోల్చి మాట్లాడాడు, కానీ వాస్తవానికి వ్యక్తి కాదు. సరే, నేనేమంటానంటే ఇప్పుడు సామెతల గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ఉందా లేదా అనేది క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఇది యేసుని గురించి అని చెప్పడానికి డైరెక్ట్ స్టేట్మెంట్ ఒక్కడు కూడా లేదు. యేసు బోధల్లో కానీ అపోస్తుల బోధల్లో కానీ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు యేసుని గురించి చెప్పబడినది అని చెప్పడానికి ఒక్క స్టేట్మెంట్ కూడా అపోస్తులు ఎక్కడా చేయలే ఇది యేసుని గురించి అంటానికి. ఇప్పుడు యేసుని గురించి అని చెప్పబడినటువంటి స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 1:21లో మాట్లాడింది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనే మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన కోట్ చేసేలా డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు సామెతల గ్రంథంలో మాట్లాడినటువంటి విషయాలు ఎక్కడా కూడా ఇది యేసుని గురించి మాట్లాడిందని చెప్పడానికి సింగిల్ స్టేట్మెంట్ కూడా యేసు యొక్క బోధల్లో కానీ అపోస్తుల యొక్క బోధల్లో కానీ లేదు. తర్వాత ఆయన ప్రవక్త కాడని సింపుల్గా కొట్టేస్తారు అనే మాటను వాడారు. సరే, ఆయన ప్రవక్త కాడని మీరు కూడా అంగీకరిస్తారనుకుంటున్నాను నేను. సొలొమోను ప్రవక్తను నమ్ముతున్నారు మీరు? ప్రవక్తను నమ్ముతున్నారు. ఎక్కడైనా స్టేట్మెంట్ ఉందా బైబిల్లో సొలొమోను ప్రవక్త అంటానికి? రైట్, తర్వాత చెబుతారు. కానీ నాకు తెలిసి సొలొమోను ప్రవక్త అంటానికి డైరెక్ట్ స్టేట్మెంట్ కానీ ఇండైరెక్ట్ స్టేట్మెంట్ కానీ బైబిల్లో ఎక్కడ లేదు. ఆయనకు రాజని చెప్పాడు. దావీదుని గురించి మాట్లాడినప్పుడు దావీదు ప్రవక్త అయ్యిండని కనుక ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందుగా ప్రవచించనని అపోస్తులుగా 2వ అధ్యాయంలో మొదటి ప్రసంగంలో పేతురు మాట్లాడాడు. కానీ సొలొమోను గురించి ఎక్కడ ఆయన ప్రవక్త అయి ఉన్నాడనే విషయాన్ని మాట్లాడలేదు. సరే, యేసు డైరెక్ట్ చెప్పాడు. లూకాసు వార్త 24:44 వచనంలో తన గురించి ధర్మశాస్త్రంలో రాయబడింది అన్నాడు, ప్రవక్తల గ్రంథంలో రాయబడింది అన్నాడు, కీర్తనలో రాయబడింది అన్నాడు. సామెతల్లో ఆయన గురించి రాయబడినట్టుగా మనకి ఎక్కడ కూడా యేసు బోధలో కానీ అపోస్తుల యొక్క బోధలో కానీ మనకి కనపడదు. ఇది కేవలం నేను ఎలాగ అర్థం చేసుకున్నానంటే, జ్ఞానాన్ని వ్యక్తితో పోల్చి మాట్లాడటం అనేది ఉంది తప్ప అది యేసు ప్రభుని గురించి అని కాదు. జ్ఞానం అన్న ప్రతి చోట యేసు ప్రభుని గురించి అని మనం అనుకుంటే
చాలా విషయాల్లో మనం అవాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక మానవ జాతిని రక్షించడానికి దేవుడు వినియోగించిన జ్ఞానం యేసు యొక్క శిలువ బలియాగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడని ఆ మాట ఏదైతుందో దానికి ముందే సిలువను వచ్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అని 1:18 అన్నాడు. 21వ వచనంలో అంటాడు, అక్కడ స్వార్థ ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం అని అన్నాడు. అంటే సువార్త ద్వారా మానవ జాతిని రక్షించాలనేది దేవుని సంకల్పం. ఏంటి సువార్త అంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:3-5 వచనాల్లో యేసు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అన్నాడు. కాబట్టి ఆ క్రమంలో యేసు దేవుని జ్ఞానం అన్నాడు. మానవ జాతిని రక్షించే జ్ఞానము యేసు అని చెప్పాడు తప్ప సామెతల గ్రంథం 8:22 వచనంలో మాటకి దీనికి అసలు ఏ సంబంధము లేదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత తమ్ముడు లాస్ట్గా కోట్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే యోహాను సువార్త 13:6 వచనంలో అరేనా పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఎస్, నేను పూర్తిగా దీంతో ఏకీపిస్తున్నాను. పంపింది దేవుడు, పంపబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆయన తను తాను తగ్గించుకున్నాడు, ఆయన గొప్పవాడని ఈయనే చెప్పాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడని ఈయనే చెప్పాడు. యేసు సత్యమే చెప్తాడని ఒక విషయాన్ని అంగీకరించాడు. నేను నీతో ఏకీపిస్తున్న ఈ విషయంలో 100% యేసు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. ఆయన నోట అబద్ధము రాదు, ఆయన సత్యమే పలుకుతాడు. ఆయన తండ్రి ఆయన కంటే గొప్పవాడు, ఇబ్బంది ఏం లేదు, దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. ఆయన శిరస్సు దేవుడని నేను ఫస్ట్లోనే చెప్పాను. ఆయన ఎప్పుడు దేవునికి లోబడి ఉంటాడని మొదట్లోనే చెప్పాను నేను. కానీ అది ఎప్పుడు జరిగింది, అది అసలు జరగకముందు వారి యొక్క స్టేటస్ ఏంటి అనేది మనం ఆలోచించినప్పుడు మనకు వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే సృష్టికి ముందే ఆయన సృజించబడిన వాడు, పుట్టినవాడు అనేది మీది స్టేట్మెంటు. అసలు ఆయన ఆది అంతం లేనివాడు. దేవుడు ఎలాగైతే ఆది అంతం లేనివాడో అల్ఫా ఒమేగా అనేది ప్రకటన గ్రంథంలో దేవునికి వాడాడు, యేసు ప్రభు వారు కూడా వాడాడు. కాబట్టి ఆయనకి అసలు బిగినింగ్ లేదు. దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. యేసు ప్రభుకి మధ్యలో చేసిన ఇవన్నీ కూడా ఏంటంటే మానవ రక్షణ కొరకు ఆయన శరీరాన్ని ధరించడానికి సంబంధించి మానవులను సన్మార్గంలో నడిపించడానికి ఆయన చేపట్టినటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని తెలియజేయడానికి ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు, తర్వాత దేవునికి నరులకు మధ్యవర్తి, నరుడుగా శరీరాన్ని ధరించడం, రక్తమాంసాలు ధరించడం, ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున అలాగే రక్తమాంసాల్లో పాలివాడైన ఆయన మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడాయన అని అన్నాడు. అంటే రక్తమాంసాల్లో పాలివాడు అవకముందే ఉన్నాడు. ఒకవేళ క్రియేటెడ్ బ్రీయింగ్ అయితే ఇప్పుడు సాతాన్ని ఎలా సృజించాడో, దేవదూతలను ఎలా సృజించాడో, యేసును ఎలా సృజించాడా, లేకపోతే కొంతమంది అన్నట్టుగా దేవదూతలో ఒక దేవదూత యేసు ప్రభు కాబట్టి క్రియేట్ బ్రీయింగ్ అని అంటారు. పినుకొని మీరు అదేమి ఓపెన్ అవ్వలే. మరి యేసు కూడా ఒక దేవదూతనని కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే దేవదూతలను ఎలా సృజించాడో, సృజించబడిన దేవదూతల్లో యేసుప్రభు ఒకడు. ఆ సృజించబడిన దేవదూతల్లో ఈ లూసిఫర్ అనేవాడు ఒకడని బబులోను రాజు గురించి మాట్లాడిన తీసుకొచ్చి సాతానికి అంటగట్టేసేసి పడద్రోయబడిన సాతానే దేవదూతని, దేవదూతలే పాపం చేసినప్పుడు పడద్రోయబడి సాతానిగా మారాడని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లోకంలో బాగా ఉంది. ఒకవేళ మీరు కూడా అది నమ్ముతున్నారా లేదో నాకు తెలియదు. ఓకేనా? సరే, ఏదేమైనా మీరు మాట్లాడిన దాంట్లో తండ్రి వద్ద నేర్చుకున్నాడు అని అంటే అది సంపూర్ణ విధేయత. ఎప్పుడైతే ఆయన సంకల్పానికి విధేయత చూపాడో అప్పుడు ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఆయన చెప్పాడు కదా, నేను నా తండ్రి వద్ద విన్న సంగతే లోకానికి బోధిస్తున్నాను అన్నాడు. నా అంతటి నేనేమి బోధించలేదు అన్నాడు. అది నేను 100% ఏకీపిస్తున్నాను. నేను ప్రకటన చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ప్రకటన చేస్తున్నాను. నేను ఇవాళ కొత్తగా నేర్చుకుంది కాదు, ఇది 28 ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నాను. యేసుప్రభు ద్వారానే తండ్రికి చేయాలి, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను సమస్తమును తండ్రి అనే దేవునికే చేయాలి, ప్రభు యేసుక్రీస్తు ద్వారానే చేయాలి. ఆయనే సుపీరియర్, ఆయనే సుప్రీం, ఆయన దేవుడు. యేసుప్రభు కూడా దేవుడు, యేసుప్రభు కూడా శిరస్సు, యేసుప్రభును కూడా నడిపించేది ఆయనే అనేది మేము ఆటోమేటిక్ నమ్ముతున్నాం. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మిస్టేక్ అని అంటే సృష్టికి ముందు ఆయన సమానుడై ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు అనేది మేము మాట్లాడతాం. లేదు ఆయన క్రియేటెడ్ బీయింగ్, సృష్టించబడిన వాడు అనేది మీరు మాట్లాడుతున్నారు. అంటే సృష్టికి ముందు యేసుక్రీస్తుకు యెహోవా అనే ఆయన దేవుడు కాదు. అసలు దేవుడు ఈయన దేవుడు, ఆయనకి ఈయన దేవుడు అని ఆ సిస్టమ్ అసలు అప్పుడు సంబంధించింది కాదు. అదే ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సృష్టికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడు కాదు. కంప్లీట్ దేవుడు. సృష్టికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారికి యెహోవా దేవుడు కాదు. అసలు ఆ వివరణ మనకు బైబిల్ కనపడదు.
ఈయన ఆయనకి దేవుడు అనటానికి ఆ వివరణ మనకు కనపడదు. అది ఎప్పుడు జరిగిందంటే ఆయన సంకల్పానికి ఈయన విధేయత చూపి సృష్టి నిర్మాణం చేయడానికి ఆయన సంకల్పంలో భాగంగా ఆయన నిర్ణయించిన దాన్ని ఈయన అమలు చేయటం ప్రారంభించాడో అప్పటి నుంచి ఆయన తను తను తగ్గించుకున్నాడు. ఈయన ఆయనకి సుపీరియర్గా ఉన్నాడు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది సృష్టి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా. ఇంకెప్పటికీ మళ్ళీ సమానుడు గారు. మీరు ఒకటి వాడారు, మర్చిపోయిన దాన్ని. ఓకే. అంటే తగ్గించబడ్డాడంటే మళ్ళీ తిరిగి ఆ స్థానానికి వెళ్ళాలి కదా అని ఒకటి మాట్లాడారు. అది కూడా ఏంటంటే మ్యాన్ మేడ్ టీచింగ్. అది ఖచ్చితంగా వెళ్ళాలని రూల్ ఏంటి? ఆ రూల్ ఎక్కడుంది అసలు? అదే రూల్ అనేది లేక ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మరలా ఒకప్పుడు ఎలాగైతే సమానుడుగా ఉన్నాడో మరలా సమానుడు అవ్వడు ఎప్పటికీ. నాకు తెలిసింది ఏంటంటే నేను చదివింది మీకు పొద్దున్న చదివినిపించింది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత తానే లోబడునని అన్నాడు. ఇక అక్కడి వరకు మాట్లాడింది గ్రంథం. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. లెట్ ద బైబిల్ ఎక్స్ప్లెయిన్ ద బైబిల్. వేర్ ఇస్ ద బైబిల్ స్పీక్ వీఆర్ స్పీక్, వేర్ ఇస్ ద బైబిల్ సైలెంట్ వీఆర్ సైలెంట్. అంటే బైబిల్ మాట్లాడిన దాని వరకే మనం మాట్లాడాలి. బైబిల్ ఎంతవరకు మాట్లాడిందంటే నాకు తెలిసినంతలో సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా రాజ్యాన్ని తండ్రికి అప్పగించి తానే దేవునికి లోబడును అని అన్నాడు. ఇక అంతవరకు మాట్లాడింది. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటిది జరుగుద్దో, ఈయన ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు తెలియదు. అక్కడికి వెళ్తే కానీ తెలిసింది. సృష్టికి ముందు యేసుక్రీస్తు దేవునితో సమానుడు, సృష్టింపబడ్డ తర్వాత ప్రణాళిక అయిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు దేవునితో సమానుడు కాదు. సో క్లారిటీ కోసం అంతే. ఆయన ఎప్పటికీ దేవునితో ఇక సమానుడు కాదు బైబిల్ చెప్పిన ప్రకారం. అదే ఇంకా ఆ తర్వాత ఏం జరుగుద్ది అనేది, లోబడిన తర్వాత ఇంకేం జరుగుతుంది, ఇంకేమైనా ఉంటుందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే బయలుపరచబడినవే మనవి, మన పితరులవి. రహస్యాలు ఏమైనా ఉంటే అవి దేవుని చెందినవి అన్నాడు కదా. కాబట్టి కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యని భార్య పేరు ఏంటి అని అంటే నాకు తెలియదు అంట. భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని గల ప్రతిదానికి అవ్వే తల్లి కనుక అవి నుంచి రావాలి, వేరే మార్గం లేదు అని థింకింగ్ చేస్తే అర్థమయ్యే విషయం. అంటే ఓవర్గా లేని దాన్ని ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే నేను దాని గురించి మాట్లాడను. కానీ ఉన్న వారికి ఉన్న విషయాలు తర్వాత నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను. పాత నిబంధనలో ఒక విషయాన్ని తీసుకొచ్చి కొత్త నిబంధనలు దాన్ని అప్లై చేయాలంటే అది నేరుగా స్టేట్మెంట్ అయి ఉండాలి. లేకపోతే అయ్యి ఉండొచ్చు అని నువ్వు చెప్పొచ్చు. దట్ ఈజ్ యువర్ చాయిస్. లేదు ఇది ఖచ్చితంగా అదే యేసుని గురించి అనడానికి చెప్పాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ అపోస్తులు ఎవరో ఒకరు చేసి ఉండాలి, లేదా యేసు ప్రభు వారు చేసి ఉండాలి. యేసు కానీ ఆయన అపోస్తులు కానీ ఎక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నదాన్ని అప్లై చేయకుండా మనం చేస్తున్నామంటే ఓవర్టేక్ చేయడమే బైబిల్ని. ఓకేనా? మంచి స్టేట్మెంట్ అది. ఓకే, చాలా సంతోషం అన్న. ఒక 40 minutesలో చక్కగా 40 minutes అయిందా? నాకు తెలియదు, అర్జెంట్ అయిపోయింది అనుకోండి. మీ అభిప్రాయాన్ని చక్కగా మీరు తెలియచేశారు. ఓకే. అందును బట్టి వందనాలు. అయితే ఒక పాయింట్ ఏంటంటే వెలుగు అని చెప్పేసి చూపించినప్పుడు, జ్ఞానము అని చూపించినప్పుడు ప్రతి చోట జ్ఞానం ఉన్న ప్రతి చోట, వెలుగుగా ఉన్న ప్రతి చోట యేసుక్రీస్తుని పెట్టడం కరెక్ట్ కాదు. ఎస్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. 100% రైట్. అది సందర్భానుసారంగా మనం వాటిని తీసుకోవాలే తప్ప జ్ఞానము అనగానే ప్రతి చోట యేసుక్రీస్తు అనేది పెట్టడం కూడా మీరు కాదు, నేను మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా కూడా ఇది కరెక్ట్ కాదు. మనకు సందర్భం సెట్ అవ్వాలి. ఇప్పుడు సామెతల గ్రంథం చాలామంది ఇంతకుముందు కూడా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే సామెతల గ్రంథం 8-9 అధ్యాయాల్లో ఉన్న జ్ఞానము యేసుక్రీస్తు అని చెబుతామే తప్ప ఇప్పుడు ముందుగా ఉన్నటువంటి 7వ అధ్యాయంలో ఆ తర్వాత 9వ అధ్యాయం తర్వాత ఎన్నోసార్లు జ్ఞానం గురించి ప్రకటింపబడితే జ్ఞానం అని చెప్పి మాట్లాడబడుతూ ఉంటుంది. అవన్నీ యేసుక్రీస్తు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే జారస్త్రీ నుండి తప్పించుకోవటం ఎలా అని అన్నప్పుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే జ్ఞానముతో, అంటే జ్ఞానాన్ని కలిగి జ్ఞానంతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే అలాంటి స్త్రీతో నువ్వు అక్క అని అంటే ఆవిడలో ఉన్న కామపు కోరికలు కానీ ఆవిడ నీ పైన పెట్టుకున్న ఇంట్రెస్ట్ కానీ అది పోతుంది. నువ్వు జ్ఞానం కలిగి ఏం చెప్పాలంటే అక్క అని చెప్పు, నువ్వు నాకు చెలికత్తెవని చెప్పేసి చెప్పు అని చెప్పేసి ఒక జ్ఞానపు గురించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం లేదు. ఈ సందర్భాన్ని తీసుకెళ్ళేసి మళ్ళా అక్కడ జ్ఞానం అన్నంత మాత్రాన్ని యేసుక్రీస్తు అని అనుకుంటే ఇక్కడ జ్ఞానం యేసుక్రీస్తు అక్క అని చెప్పేసి మనం అంటామా అని చెప్పేసి అనటం మాత్రం ఇది ఖచ్చితంగా ఎదుటివాడిని ఏదో తెలుగు తక్కువవాడిగా చేసేసి మన వాదనను మనం అలా ముందుకు తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి డిఫెన్స్ చేసుకోవటం కోసం అని చెప్పేసి వాడే వాదన తప్ప ఇది మరొకటి కాదు. ఈవెందో దీని గురించి ఇంకొక పెద్ద ఆయన రీసెంట్గా వెళ్ళిపోయిన
చనిపోయినటువంటి వ్యక్తి కూడా చాలా హేళనకరంగా ఆయన మాట్లాడతాడు దీని గురించి. సో అది వేరే విషయం. అయితే నేను ఇది 8వ అధ్యాయం 9వ అధ్యాయములో ఉన్నటువంటి జ్ఞానం యేసుక్రీస్తు అని చెప్పటానికి కారణం ఏంటో నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నానన్న. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది అక్కడ స్టేట్మెంట్ కొత్త నిబంధనలో ఎవరో ఒకరు వాడాలి, వాడితేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు అని చెప్పేసి అన్నారు మీరు. నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. మీరు ఆ మాట అంటూనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు గురించి అని కూడా మీరు చెప్పారు, వాడారు. కానీ ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏ అపోస్తలుడు దాన్ని కోట్ చేయలేదు. అయినా కూడా దాన్ని మనం యేసుక్రీస్తుకు సంబంధించింది అని వాడుతూ ఉన్నాం. సో ఎందుకు వాడుతున్నారు అక్కడ? అపోస్తలులు చెప్పలేదు కదా అనేటటువంటి యాంగిల్ అక్కడ కూడా వస్తుంది మనకు. కానీ సందర్భాన్ని చూసినప్పుడు సందర్భం మ్యాచ్ అవుతుందా లేదా, ఎందుకంటే పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతుంది అని అన్నప్పుడు ఇక్కడ కరెక్ట్గా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు దీపంలో మన యోహాను గారు ఉన్నప్పుడు 7 సంఘాల గురించి 10వ వచనం నుంచి చూస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదకియా అను 7 సంఘములకు పంపుటకు చెప్పుట, పంపుమని చెప్పుట నా వెనుక వెంటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు, 7 స్తంభాలు కనపడుతున్నాయి అక్కడ. ఈ స్తంభాల మధ్య, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఎవరో కింద క్లారిఫికేషన్ వచ్చేసిన తర్వాత 19-20 వచనాలు చూసినట్లయితే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములను సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు ఏంటట 7 సంఘములు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడు. ఇదే సెన్స్ దీన్ని కాదు అని ఎవడు అనలేనంత గొప్పగా సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తుంది? తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందరి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలియలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇప్పుడు ద్రాక్షారసమును పానము చేయటం, భోజనము చేయటం అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళి చేయాలట? జ్ఞానం కట్టుకున్న నివాసం దగ్గరికి వెళ్ళాలట. జ్ఞానం కట్టుకున్న నివాసం 7 స్తంభాలతో కట్టబడిందట. ఆ 7 స్తంభాలు ఏంటి? ఆ వివరణ అంతా ప్రకటన గ్రంథంలో చూస్తే 7 స్తంభాలు అంటే ఆ 7 స్తంభాలు సంఘం, 7 సంఘాలు అని చెప్పేసి అక్కడ ఎవరైతే జాయిన్ అవుతున్నారో సంఘాలు జాయిన్ అయ్యే వారు మాత్రమే రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం, మళ్ళా పనికత్తెలను పంపించటం, అంటే మనం తన పనికత్తెలుగా సువార్తలుగా బయటికి వెళ్ళి సువార్త చెప్తూ రండయ్య అని పిలవటం, సువార్త చెప్పటం, వాళ్ళు రావటం, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బాప్సం తీసుకొని మారుమనసు పొందిన తర్వాత ఆ భోజనం చేయటం. ఈ భోజనం చేయువాడే జీవము గలవాడు అని చెప్పేసి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 55 నుంచి, నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించును అని చెప్పేసి అంటాడు. 54వ వచనంలో ఏమంటాడు? నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమునైన వారిని లేపదు. అంటే ఒక బలి పశువుగా తానే మారి బలి అయ్యి తన శరీరాన్ని భోజనముగా, తన రక్తాన్ని పానీయముగా ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఎవరై ఉంటారు? ఇప్పుడు అక్కడ జ్ఞానం వేరు, యేసుక్రీస్తు కాదు అని అనుకుంటే, ఇప్పుడు ఆయన అది ఎక్కడ సెట్ అవుతుంది? ఎవరికి సెట్ అవుతుంది? అసలు ఏంది దాని సంగతి అని చెప్పేసి, అది దాని మీనింగ్ ఏంటి, అసలు ఎవరికి వర్తిస్తుంది అని చెప్పేసి చెప్తే మనకు అర్థమవుతుంది. దాంతోపాటు సామెతల మన ప్రతి ఒక్కరు లూకాసు వార్తలో 24వ అధ్యాయము 44వ వచనంలో చూపించి చాలా మంది మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక్కడ మోసే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి. సామెతలు ఏవి? తర్వాత
ప్రసంగి ఏది, తర్వాత పరమగీతాలు ఏవి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ జనరల్గా బైబిల్ మీద అవగాహన ఉన్నటువంటి వారు బైబిల్లో ధర్మశాస్త్రం ఒక భాగం, కావ్య గ్రంథం ఒక భాగం, ప్రవక్తల గ్రంథం ఒక భాగం, 3 భాగాలుగా తనాక్ అని చెప్పేసి మన ఇప్పటికీ హీబ్రూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి బైబిల్లో ఈ 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల్లో కీర్తనల భాగం పద్య భాగంగా పిలువబడే దాంట్లోనే కీర్తనలుగానే పద్య భాగంలో కావ్య గ్రంథాలుగా కీర్తనలు, యోబు గ్రంథము, పరమగీతము, తర్వాత సామెతలు, ప్రసంగి ఇవన్నీ ఇంక్లూడింగ్ వస్తాయి. దాంతోపాటు ఇంకా కీర్తనలో అని అన్నాడు. పోనీ అదే కీర్తనలో సొలొమోను గారు రాసిన కీర్తన లేదా? ఆ సొలొమోను గారు రాసిన కీర్తనలో యేసు ప్రభు గురించి లేదా? దాన్ని యాక్సెప్ట్ చేస్తాంగా. ఒకసారి ఆ యాంగిల్ కూడా మనం ఆలోచిస్తే కేవలము ఇక్కడ సామెతలు అనే పదం రాయలేదు అనేటువంటి రాసిన కీర్తన ఏదో యేసు ప్రభు గురించి మాట్లాడింది చెప్పు. 72 కీర్తన ఒకసారి 72లో స్టార్టింగ్లోనే సొలొమోను కీర్తన అని ఉంది చూడండి. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారుడికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధిని బట్టి శ్రమ నొందిన నీ వారికి నీ అతడు న్యాయం తీర్చును. ఎవరి గురించిది? నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. ఎవరతడు? బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నిలగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నింటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురి వాన వలె, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. యేసు ప్రభు గురించి ఇది. అరణ్య వాసులు అతనికే లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. తార్షీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. రాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. తర్వాత బీదలకు నిరుపేదల యందును అతని కనికరించును. బీదల ప్రాణమును అతడు రక్షించును. ఇదంతా కూడా కాన్సెప్ట్ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి విషయం అని చెప్పేసి మనకు నిత్యము నిలుచును, చిగుర్చుచుండును, దీవింపబడుదురు నీట్గా. కాబట్టి మనం సమగ్రము ఆలోచించి ఏది మనకు కనెక్ట్ అవుతుంది, ఏది కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఆలోచించాలి తప్ప, వెలుగు అన్న చోటల్లా, జ్ఞానము అని చెప్పబడిన చోటల్లా, ప్రతి చోటల్లా మనం అలా అనుకోవటం కరెక్ట్ కాదని మీరు చెప్పింది 100% రైట్. అలా అనుకోకూడదు. కానీ సందర్భానుసారంగా మనం చూడాలి ప్రతిదీ. దాంతోపాటు మరి ఇదే కీర్తన గ్రంథం 118వ కీర్తన 22-23 వచనంలో ఉన్నటువంటి విషయాన్ని సమాధానం చెబుతూ నేను చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ ఇల్లు గురించి నేను మాట్లాడలేదు. ఆ ఇల్లుకి మొదటి రాయి, మూలరాయి యేసుక్రీస్తే కావచ్చు, 100% అది నిజం. నేను దాన్ని కాదన్నాను. కానీ నేను మాట్లాడింది ఏంటంటే కరెక్టే, సంఘానికి మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు మూలరాయి. ఆ మూలరాయిని కలిగించింది ఎవరు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఆ ఇల్లుకు మొదటి రాయి, మూలరాయి యేసుక్రీస్తు, ఓకే. కానీ ఆ రాయిని కలిగించింది ఎవరు అనేటటువంటి కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ ఆ రాయిని కలిగించింది, ఆ రాయి ఎవరి వల్ల కలిగింది అంటే యెహోవా వల్ల కలిగింది అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు మనకు దానికి పర్ఫెక్ట్ విధానమైనటువంటి ఆలోచన మనం చేయాలి. దాంతోపాటుగా 7 కన్నులు కలిగినటువంటి రాయి అని చెప్పేసి జకర్యా గ్రంథంలో నేను చెప్పాను. సో 7 కన్నులు కలిగిన రాయి ఆయన ఎవరో, ఒకవేళ అది యేసుక్రీస్తుకు వర్తించకపోతే ఆయన ఎవరు అనేటటువంటి ఆన్సర్ మనం చేయాలి. ఎవరికైనా ఒక పాఠకులకి డౌట్, ఇది ఎవరన్నా 7 కన్నులు కలిగినటువంటి ఈ రాయి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు దానికి యేసుక్రీస్తు అని చెబితే దానికి సంబంధించినటువంటి వచనం ప్రకటన గ్రంథంలో చూపించినప్పుడు సాటిస్ఫై అవుతాడు ఎవడైనా విన్నటువంటి వాడు. లేదు అని ఒకవేళ మనం చెప్పాలి అని అనుకుంటే, ఆయన లేదు అని అన్నప్పుడు ఈ రాయి ఎవరో చెప్పాలి. ఈ 7 కన్నులు కలిగిన ఈ రాయి ఎవరో చెప్తే ఎదుటివాడికి సమాధానం క్లియర్ కట్గా వచ్చేస్తుంది. నేను 100% అంగీకరిస్తాను. ఆ 7 కన్నులు కలిగినటువంటి రాయి ఎవరో చెప్పేస్తే క్లియర్, అది అనమాట. దాంతోపాటు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి
జీవము కలిగి తనంతట తాను జీవము కలిగి ఉండటానికి అధికారం ఇచ్చాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. దాంతోపాటు ఇంతకలా 6వ అధ్యాయంలో 57వ వచనం యోహాను సువార్తలో నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను అని అన్నాడు. అంటే తనంతట తాను జీవించగలిగే అధికారం దేవుడు తనకిచ్చాడు అనేటువంటి విషయం మర్చిపోకుండానే ఆయన మాట్లాడుతూ నా తండ్రి వలన నేను జీవించుచున్నాను అని అన్నాడంటే అది కేవలం భూలోకంలోకి వచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యేటటువంటి మ్యాటర్ ఏం కాదు, అది సత్యం, నిత్యము ఉండేటటువంటి మాట అని నేను నమ్ముతున్నాను. ఆయన భూలోకంలో అవును అని చెప్పి దాటిన తర్వాత కాదు అనేవాడు కాదు. ఎక్కడ మాట్లాడినా కూడా ఆ మాటలని శాశ్వతములుగా నిలిచేటటువంటి మాటలే. కాబట్టి నేను తండ్రి వలన జీవించుచున్నాను అని అంటే అది ఎప్పటికీ తండ్రి వలన జీవించేటటువంటి విధానమే తప్ప మళ్ళీ కొంతకాలం తండ్రి వలన జీవించేంతకు ముందు ఆయన జస్ట్ ఒక నియామకం నియమించిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో నుంచి నీ అంతట నువ్వు జీవించుతున్నావు, నీ అంతట నీవు పుట్టి ఉన్నావు, నీ అంతట నువ్వు కలిగి ఉన్నవాడవు. అయితే ఇప్పుడు నేను ఒక నియమం చేస్తున్నాను, ఒక నిర్ణయం చేస్తున్నాను, ఇప్పటి నుంచి నువ్వేం చేయాలంటే నా వల్ల నువ్వు జీవించాలి. ఇక నుంచి నా సంకల్పం ప్రకారంగా ఇక నుంచి నువ్వేం చేయాలి, నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఇస్తా నీకు తనంతట తాను నా అంతట నేను ఎలాగైతే జీవించుచున్నానో అదేవిధంగా నువ్వు జీవించడానికి నేను అధికారం ఇస్తున్నాను అని అన్నప్పుడు ఆల్రెడీ నేను అట్లాంటోనే కదా, మళ్ళీ నువ్వు ఇచ్చేది ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ వస్తుంది కదా మనకు. ఒకవేళ అలా అనుకుంటే దాంతోపాటుగా సో ఇవన్నీ మనకి ఏంటంటే కౌంటర్లుగా మన ఎదురు నిలబడేటటువంటి వచనాలు అన్నారు. సో దీంతో పాటు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడు కాదు, అది కుమారుడు అనేది భూలోకానికి పుట్టిన తర్వాత స్టార్ట్ అయినటువంటిది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈ దేవుడు ఎవరిని పంపించినట్టు? దేవుడు పంపించేటప్పుడు ఏం చెప్పాడు? నేను నా కుమారుడిని పంపిస్తున్నాను అని అన్నాడు. లేదు, నేను పంపిస్తున్నది వేరే వ్యక్తిని, వచ్చిన తర్వాత కుమారుడు అవుతాడు అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడైనా మనకు బైబిల్ చెప్తుందా, కనబడుతుంది ఎక్కడైనా? ఆయన నా సొంత కుమారుణ్ణి పంపిస్తున్నాను అనేటటువంటి మాట ఇప్పుడు దాన్ని మనం అశాశ్వతపు మాటగా తీసుకుందామా? అది శాశ్వతం కాదు, అశాశ్వతపు మాటగా తీసుకుందామా? పోనీ సంకల్పించేటప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాడు ఆయన దగ్గరే ఉన్నప్పుడు ఇద్దరు కలిసి సంకల్పించకుండా సింగిల్గా సంకల్పిస్తే సింగిల్ వ్యక్తి సంకల్పించిన దాన్ని ఆయన ఆమోదించి నీ సంకల్ప ప్రకారంగా నేను డౌన్ అవుతాను, డౌన్ అయ్యి యుగ యుగాలు నేను ఇక డౌన్లోనే ఉంటాను, ఎప్పటికీ నేను నీతో సమానుడు కాను, ఇప్పుడున్న సమానత్వాన్ని నేను కంప్లీట్గా నేను వదిలేస్తున్నాను. అవసరం ఏంటి? అంత అవసరం ఏమిటి? పోనీ నువ్వు తగ్గించుకోవచ్చుగా అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది కదా, సమానమే అన్నప్పుడు అనేటటువంటి ఆలోచన. సో ఇప్పుడు ఇక్కడ కుమారుడు అనేటటువంటి మాటను ఆయన పుట్టకముందే భూలోకానికి రాకముందే నేను ఎవరిని పంపిస్తున్నానంటే నా కుమారుడిని పంపిస్తున్నాననేటటువంటి కాన్సెప్ట్ బైబిల్లో అనేక చోట్ల ఉన్నప్పుడు అది కేవలం భూలోకానికి వచ్చిన తర్వాత కుమారుడు అవుతాడు అనేటటువంటి కాన్సెప్ట్ కానే కాదు. అది కుమారుడు అనేటటువంటిది ఇంతకు ముందు నుంచే ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవాడు కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో పాటు సమానుడు. ఒకప్పుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు, వచ్చి భూలోకంలో తనను తాను తగ్గించుకొని బ్రతికాడు అనేటటువంటిది అనుకుందాం కాసేపు. అది కూడా రైటే అని అనుకుందాం. రైటే అని అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకంటే అసలు ఏమాత్రం మనం ఆయన్ని అనుసరించడానికి కానీ ఫాలో అవ్వటానికి కానీ అవకాశమే లేదు ఇక్కడ. మనం ఎలా ఫాలో అవ్వగలం యేసుక్రీస్తు ప్రభుల వారిని? ఆయన ఇప్పుడు ఒక మాట సింపుల్ చెప్పాలి అంటే ఒక బిచ్చగాడుగా బ్రతుకుతూ ఉన్నాడు, ఒక కోటీశ్వరుడు బిచ్చగాడుగా యాక్ట్ చేయడానికి వచ్చాడు. ఈయనకి ఎంత పోలిక ఉంటుందంటే ఈయనకు తెలుసు మరలా ఎప్పటికైనా నా పొజిషన్ నేను అందుకుంటాను, ఆ పొజిషన్ నేను వదిలేసి వచ్చాను, లేదంటే అది ఉంది అని చెప్పేసి కళ్ళారా చూసి లేదంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు జస్ట్ తగ్గించుకొని వచ్చినప్పుడు ఇన్బిల్ట్లో ఉన్నది ఎటు పోదు, కావాలని తగ్గించుకున్నాడు. కానీ ఇన్బిల్ట్ పవర్ అలానే ఉన్నప్పుడు, దేవునితో సమానమైనటువంటి ఆ పవర్ అట్లానే ఉన్నప్పుడు ఆయన పాపాన్ని జయించడంలో వింత విచిత్రం ఏమీ లేదు. ఆయన ఈ లోకం ఇంత గొప్పగా బతకటంలో కూడా వింత లేదు. సో ఆయనలో మనం బ్రతకాలి అని అంటే ఎట్లుంటుంది అని అంటే ఒక దేవునితో సమానుడు అని అంటే దేవుడికి మనుషులకి వ్యత్యాసం చూడాలి అని అంటే ఈడు సైకిలు దేవుడు విమానంతో పోల్చాలి, మనం ఒక సైకిల్తో పోల్చాలి. ఇప్పుడు సైకిల్ వేసుకొని విమానాన్ని వెంబడించు అనటం ఏమన్నా న్యాయం ఉందా? సైకిల్ వేసుకొని విమానాన్ని వెంబడించవనంటే ఇది పాసిబులేనా? సో యేసుక్రీస్తు పుట్టాడు అంటే ఒక మానవుడుగా పుట్టాడు అనేది మా కాన్సెప్ట్ కాదు. మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ మానవుడుగా ఈ లోకానికి రాకముందే ఆయన పరలోకంలో ఆయన ఆత్మరూపిగా
దేవునిలో నుండి పుట్టినటువంటి వాడు దేవునికి కుమారుడు అనేటటువంటి కాన్సెప్ట్లో మేము నమ్ముతున్నాం. దానికి కారణం నేను ఉదయం చూపించాను, ఇప్పుడు చూపించాను, అనేక రిఫరెన్స్లు. జస్ట్ అంటే 2 రకాల పుట్టాడనా? పరలోకంలో ఒకసారి, మరి గర్భంలో ఒకసారి పుట్టాడని అన్నారా? వెరీ గుడ్. మీరు అడిగిన క్వశ్చన్కి నాకు క్లారిటీ కావాలి, క్వశ్చన్లో క్లారిటీ. అంటే నేను అనేది మరి గర్భంతో పుట్టాడని మేము అంటలేదు అని అన్నారు. అసలు మరి గర్భంలో వచ్చింది అసలు రావటమే కానీ పుట్టడం కాదంటారా? పుట్టడం ఏది? పుట్టడం ఎట్లా? సృష్టికి ముందు ఒకసారి, మరి గర్భంలో ఒకసారి 2 సార్లు పుట్టాడంటారా? 100% అది రైట్. అది అదే కంటిన్యూ. ఉనికిలో లేనప్పుడు దేవునిలో నుండి సపరేట్ అయినటువంటి విధానాన్ని పుట్టుక అంటున్నాం. దాంతోపాటు మీరు ఇంకొక షాకింగ్ విషయం, నేను ఇప్పటివరకు ఈ వర్షన్లో మీరు ఉన్నారనేటటువంటి విషయం నాకు తెలియదు. ఏంటంటే మనుషులు ఎవరు కూడా దేవునికి కుమారులు కాదు, దేవునిలో నుండి పుట్టినటువంటి వారు కాదు అనేటటువంటి మాట మీరు కేవలం దేవుడు సృష్టించాడు అని చెప్పేసి అనటం, అది నేను ఈ వర్షన్లో మీరు ఉంటారని చెప్పేసి నాకు తెలియదు. నేను కొత్తది ఫస్ట్ టైం వినటం. ఒరిజినల్గా ఏంటంటే మనమందరము దేవుని పిల్లలమే 100%. దేవునిలో నుండి పుట్టిన వాళ్ళము. యేసుక్రీస్తు కూడా దేవునిలో నుండి పుట్టారు కాబట్టి యేసుక్రీస్తును మనం అనుసరించే భాగ్యం లేదంటే అర్హత మనకు ఉంది కాబట్టి మనం అనుసరించగలం. అంతే తప్ప ఆయన కంటెంట్ వేరు, ఆయన యొక్క ఏమంటారు బీజం లేదంటే ఆయన యొక్క ఇది వేరు, మన యొక్క ఇది వేరు ఉన్నదనుకోండి, మనం ఆయన అనుసరించడం అనేటటువంటిది అది ఇంపాసిబుల్ విషయం. ఒక బైక్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక బైక్ ఉన్నటువంటి వ్యక్తి ఇరువురు పోటీ పెడితే ఒక బాగుంటుంది. మెటీరియల్ వేరు, కంప్లీట్ వేరే వెహికల్ ఉండి ఇంకొక వెహికల్ ఇచ్చేసి వెంబడించు పోటీ, ఇద్దరికి సైకిల్ ఒక ఆయనకి ఇచ్చి బుల్లెట్ ఒక ఆయనకి ఇచ్చి పోటీ అని అంటే అది అనుసరించడం వెంబడించడం అంటే ఇది అసాధ్యం. దాంతోపాటు ఇంకో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునితో సమానుడైన దేవుడే అయితే నిజంగా బైబిల్లో ఎన్ని విషయాలు అబద్ధాలు అవుతాయి అని చెప్పడానికి ఒక్క విషయమే చూపిస్తాను. నేను చాలా ఉన్నాయి కానీ ఒకటే, ఇది ఎంత అబద్ధం అని అంటే ఇదంతా యాక్టింగ్ అవుతుంది. ఎట్లా అని అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని అంటే ఒరిజినల్ ఇన్బిల్ట్ ఆయన ఎవరు రక్షించలేరు, ఆయన దేవునితో ఈక్వల్ సమానుడైతే ఇదంతా యాక్టింగే. ఇదంతా ఏంటి అని అంటే జస్ట్ చూపించడానికి, మనకు మాదిరి చూపించడానికి మాత్రమే చేసినట్లు లెక్క. భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడేది. ఇది కూడా తప్పే. ఎందుకు తప్పు అని అంటే ఒకవేళ అలా ఉన్నందున అన్నాడు, అలా ఒకవేళ మిస్ అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరిస్థితి ఏంది అని ఆలోచించాలి మనం ఖచ్చితంగా. అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది జస్ట్ యాక్టింగ్ ఏంటంటే ఓకే, మనం అట్లా ఆలోచించకూడదు. అది జస్ట్ కేవలం ఏదో మనకు మాదిరి చూపించడానికి మాత్రమే చేశాడు అని అంటే అతని ఒరిజినల్ వేరు, ఇది జస్ట్ అని అనుకుంటే ఇది మనకు మాదిరి ఎట్లయితుంది? దీన్ని మనం ఎలా అనుసరించగలం? ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఇదే అవుతుంది తప్ప దీన్ని ఖచ్చితంగా నిజం అని చెప్పేసి చెప్పడానికి ఉండదు. అనే ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన ఆ విధంగా భయము భక్తి కలిగి బ్రతకకపోతే ఆయన పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వచ్చే విధంగా ఉంది వర్డ్. ఆయన గల ఒకవేళ ఇందులో పర్ఫెక్ట్ గా లేకపోతే యేసుప్రభే తప్పిపోయే అవకాశం ఉన్నట్టుగా రాయబడింది వచనం. కానీ ఒకవేళ ఆయన దేవునితో సమానుడు, ఆయన కూడా దేవుడు, ఆయనతో ఈక్వల్ గాడ్ అయితే ఇది ఖచ్చితంగా అబద్ధం అవుతుంది. ఇది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఇది ఒక జస్ట్ యాక్టింగ్ అన్నట్టే అవుతుంది తప్ప సెట్ అవ్వదు. 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి అన్నాడు. అంటే ఆయన పర్మనెంట్ ఉనికి ఏంటి అంటే కుమారుడై ఉండి ఆయన తాను పొందిన శ్రమలో ఉన్న విధేయత నేర్చుకోవటం ఏంటి? ఆయనకు తెలియందా? ఈక్వల్ గాడ్ అయితే ఆయనకు తెలియంది ఆయన నేర్చుకోవటం ఏంటి అంటే ఇది కూడా యాక్టింగేనా? ఇది కూడా ఏంటంటే మీకు చూపించడం కోసం, మీకు లెక్క నేను కూడా ఇక్కడ నేర్చుకున్నట్టుగా ఆ విధంగా విధేయతను మీకు నేర్పించడం కోసం నేను ఇట్లా అంటే ఇప్పుడు సినిమాలో ఎట్లుంటుంది అంటే రియల్ జీవితంలో వాళ్ళు ఏది పాటించరు కానీ మోరల్స్ మొత్తం చూపిస్తూ ఉంటారు. ఒక పేదవాడిగా నటిస్తూ ఉంటాడు, ఒక కోటీశ్వరుడు పేదవాడిగా నటిస్తూ ఉంటాడు. ఎందుకు మనకు చెప్పడానికి? పాతకాలంలో సినిమాలు లేని కాలంలో కథలు ఉండేవి. కథల్లో ఒక మంచి నీతి కథ చెప్పేవాళ్ళు. అందులో కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనంటే ఒరిజినల్గా ఆ క్యారెక్టర్ ఉండవు కానీ మనకు నీతి బోధించడం కోసం ఆ టైప్ ఇది, అవునా కదా? దీంతో పాటుగా పరిశుద్ధాత్ముడు నిరూపించిన ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. శరీరం శాశ్వతమైంది కాదు, కానీ యేసుక్రీస్తులో
ఆ శరీరం లోపల ఆత్మ ఉంది, అది శాశ్వతమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ ఒరిజినల్. ఇప్పుడు మనం ఉన్నాం, శరీరం అశాశ్వతం. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, దానికి చావు లేదు, దానికి నాశనం అనేటటువంటిది లేదు. అయితే నిత్య నరకంలోనే ఉంటుంది, లేకపోతే నిత్య జీవంలో పర్మనెంట్గానే ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఆత్మను బట్టి ఏమని రుజువయ్యాడు ఆయన అనేది రోమపత్రిక 1వ అధ్యాయంలో మనకు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి విషయం. 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వరకు కలిసి ఉంటాయి. అయితే అందులో గాక అన్నదగా దేవుడు తన కుమారుడును, తనకేమో కుమారుడట, తనకు కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం. అంటే శరీరాన్ని బట్టి దావీదు సంతానం ఎందుకన్నారంటే, ఎగ్జాక్ట్గా దావీదు, అబ్రహాము వారి ధరించుకున్న శరీరం ఏదైతే ఉందో అదే రక్త మాంసములు ధరించాడు, మనలాంటి దేహమే ధరించాడు. కాబట్టి ఆయన దావీదుకు శరీరాన్ని బట్టి దావీదు కుమారుడైన, మరియ కుమారుడైన, అబ్రహాము కుమారుడైన, యోసేపు కుమారుడుగా పిలువబడినప్పటికీ కూడా ఇదంతా శరీరాన్ని బట్టి వాళ్ళకు కుమారుడు. కానీ ఆత్మను బట్టి ఏంటి అని అంటే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడను. దేన్ని బట్టి దేవుని కుమారుడినా అంటే పరిశుద్ధాత్మ గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అంటే ఎటువంటి పాపం అంటించుకోలేదు, ఎటువంటి పాపం ఆయన చేయలేదు, చేయకుండా పరిశుద్ధంగా బ్రతికాడు. పరిశుద్ధమైనటువంటి విధంగా ఆయన బ్రతికాడు కాబట్టి 3వ దినాన్ని తిరిగి దేవుడు లేపాడు. లేకపోతే తిరిగి లేపే అవకాశం కూడా ఉండేది కాదు. ఒకవేళ దేవుడు అయితే ఈ మాట కూడా మనం మాట్లాడుకోకూడదు, ఈ మాట మాట్లాడుకోవడానికి కూడా ఆస్కారమే లేదు. సో ఆ విధంగా ఆయన బ్రతికాడు కాబట్టి అలా బ్రతికినందున అంగీకరింపబడేను అని అక్కడ అన్నాడు. అలా బ్రతికాడు, పరిశుద్ధుడుగా బ్రతికాడు, ఆ పాపం అంటించుకోకుండా బ్రతికాడు. ఆయన ఆత్మను బట్టి 100% దేవుని కుమారుడు అని చెప్పేసి ఆ శాశ్వతమైనటువంటి ఆత్మ, శాశ్వతమైనటువంటి ఉనికిని ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆయన ఒరిజినల్గా దేవుని కుమారుడు కాదు అని అనుకుంటే, ఇప్పుడు అనేక మాటలు బైబిల్లో దేవుని కుమారుడు, సొంత కుమారుడు ఇవన్నీ ఏమవుతాయి? వాటికి సరైనటువంటి ఆన్సర్ పిన్ టు పిన్ మనం ఇవ్వగలమా? బైబిల్ ఫైనల్గా ఏమైపోతుంది? కాబట్టి ఒకటి, దేవుడు ఒక్కడే అని పాత కొత్త నిబంధన మొత్తంలో ఘోషిస్తూ ఉన్నప్పుడు, ఈరోజు ఆ కాన్సెప్ట్ని రైట్ చేయటానికి బైబిల్లో అనేక అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం కాదు, ఇంకా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఒకటి, కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్లు ఉన్నాయి, కొన్ని మనం అపార్థం చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అందులో ముఖ్యమైనటువంటి పదం ఇందాకలా ఉదయం నుంచి అన్నగారు చూపించినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఇప్పుడు వాక్యము ఏమై ఉండెను అన్నాడు, దీన్ని అలానే ఉంచుదాం. మిగతా గ్రంథం ఇప్పుడు ఈ మాటలో ఇద్దరు దేవుడు కనబడుతున్నారు కదా నీట్గా. ఇద్దరు దేవుడు కనబడుతున్నప్పుడు మళ్ళీ దేవుడు ఒక్కడేని ఈ బైబిల్ ఇలా చెప్పొచ్చా? ఈ బైబిల్ చెప్పొచ్చా? మళ్ళీ ఇద్దరు దేవుళ్ళని చూపించిన తర్వాత ఇదే బైబిల్ మళ్ళీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడెవరు అని అంటే తండ్రి అని చెప్పేసి 8:6 కొరింథీ పత్రికలో కానీ, దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది అని కానీ, లేకపోతే అన్యులకు కానీ తర్వాత యూదులకు కానీ ఎవరికైనా సరే ప్రపంచంలో అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పొచ్చా? ఇక్కడ ఇద్దరు దేవుళ్ళను చూపిస్తూనే ఒక దేవుడు అని ఎలా చెప్తుంది బైబిల్? దాంతోపాటు దేవుడై ఉండెను అనే మాట, ఒరిజినల్గా దేవునికి వర్తించని పదం ఏంటి అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండువాడు అనేటువంటి మాట మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏ కాలంలోనైనా ఆయన ఉండువాడు తప్ప ఉండెను అనేవాడు కాదు. అంటే ఇక్కడ అలా ఒక రీతిగా అనేటటువంటిది చేంజింగ్ అనే, దైవత్వంలో ఏకరీతిగా ఉన్నాడు అని అన్నప్పుడు దైవత్వంలో ఎప్పటికీ దేవుడై ఉండాలి. ఆయన దైవత్వంలో ఏకరీతిగా ఉన్నాడు అని చెప్పేసి అన్నగారు ఇందాక మాట్లాడినటువంటి లెక్కల ప్రకారంగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి సంబంధించిందంటే అది దైవత్వానికి సంబంధించి అన్నాడు. రైట్, అది దైవత్వానికి సంబంధించింది అయితే ఆయన ఎప్పటికీ దేవుడై ఉండాలి. ఇంకా వండర్ఫుల్ ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ ఇదంతా రైట్ అయితే యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మండి, అలా నమ్మితే నిత్యజీవం వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్పాల్సిన అవసరం ఏంది? నిత్యజీవం ఇచ్చేది ఆయన, దేవుడుగా కూడా నమ్మడు రా బాబు, దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుంది, ఆయన ఒరిజినల్ అదే అని ఒరిజినల్ ఐడెంటిటీని చెప్పేస్తే పని అయిపోతుంది కదా. మళ్ళీ దేవుని కుమారుడుగా నమ్మితేనే మీకు నిత్యజీవం వస్తుంది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది దేవునికి అనేటటువంటిది
ఇంకొక క్వశ్చన్ అయితే ఇక్కడ దేవుడై ఉండెను అనేటటువంటి మాట దగ్గర దీని గురించి ఇది నేను చేసినటువంటి ప్రయత్నం పరిశోధన ఈ ఒక్క వచనం గురించి చాలా చేశాను. ఇక్కడ పైన దేవుని గురించి థియోన్ అని కింద కింద దేవుడై ఉండేను అనేటువంటి యేసుక్రీస్తు గురించి థియోస్ అని చెప్పేసి రాయబడింది. అయితే ఏంటిది దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి చూసినప్పుడు దేవుని గురించి ఒరిజినల్ దేవుని గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ మొత్తంలో థియోస్ అని కానీ థియోన్ అని కానీ ఈ 2 పదాలు వాడవచ్చు దేవునికి. కానీ నిజమైనటువంటి దేవుని గురించి వాడేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ గ్రీకులో ఓ కానీ టోన్ కానీ అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ వాడితే డెఫినెట్ గాడ్ అంటే ఖచ్చితంగా దేవుడు అని. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ మీనింగ్ మనకు రానప్పుడు లేదంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దరిదాపుల్లో ఉండేటటువంటి మీనింగ్ని పెట్టే అలవాటు ట్రాన్స్లేట్ చేసేటటువంటి వారు చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి ఇక్కడ దేవుడై ఉండేను అని తెలుగులో రాయబడింది, కానీ అక్కడ వితౌట్ ఆర్టికల్ గాడ్ థియోస్ అనే పదం వాడబడింది. వితౌట్ ఆర్టికల్ ఉంది అని అంటే అది ఎగ్జాక్ట్ మీనింగ్ దేవుడు అని తెలియచేసేది కాదు. దేవుని యొక్క స్వభావం కలిగి ఉండటం లేదంటే దైవత్వం కలిగి ఉండెను అని చెప్పేటటువంటి మీనింగే అది వస్తుంది. ఎందుకంటే దాన్ని ఇంగ్లీష్లోనికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మనకు బైబిల్ హబ్లో చూసినట్లయితే ఏ గాడ్ అని ఉంటుంది, పైన దేవుని గురించి ది గాడ్ అని ఉంటుంది. ది అంటే డెఫినెట్ ఆర్టికల్, ఏ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్. దైవత్వం వేరు దేవుడు వేరు, అంతే కదా? 100%. అంటే దేవుడు అనే పర్సన్ వేరు, దైవత్వం వేరు. వేరు. దైవత్వం ఉన్నట్టే దేవుడు కాదు. దైవత్వం ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు గారు. దేవుని స్వభావం మనము కూడా కలిగి ఉండాలి, మనం కూడా దైవత్వాన్ని పొందుకోవాలి అనేది దేవుని కాన్సెప్ట్. ఉంటే దేవుడు కాదు, అదే కదా? కాదు. రైట్. దేవుడు ఎలాగైతే పరిపూర్ణుడో మనము కూడా పరిపూర్ణముగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. దాంతోపాటు యేసుక్రీస్తుకు కలిగి ఉన్నటువంటి స్వరూపం మనము కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. ఎఫెసీ పత్రికలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అవ్వాలి మనం అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పారు. అన్నప్పుడు మనం క్రీస్తుతో సమానం అవ్వాలి అనేటటువంటిది కాదు, మనం కూడా దేవుళ్ళం అవుతాము అనేటటువంటి కాన్సెప్ట్ కాదు. మనము దేవుని స్వభావాన్ని కొరికిపుచ్చుకోవాలి. పేతురు పత్రికలో కూడా చెప్తాడు దేవుని స్వభావంలో పాలిభాగస్తులు కావాలి మనం అని చెప్పేసి ఒకటో అధ్యాయంలో. దేవుని స్వభావంలో పాలిభాగస్తులు కావాలి మనం అంటే దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలి. దైవత్వాన్ని సంపాదించుకుంటే దేవుళ్ళు అవుతారు అని అంటే ఆ దేవుని తత్వం, అది దైవత్వం అనేది ఏంటిది అంటే దేవుని యొక్క తత్వం. ఆ దేవుని తత్వాన్ని దేవుని స్వభావాన్ని మనం కొరికిపుచ్చుకోవాలి. మనం పొందుకోవటానికే ఈ ప్రయత్నం అంతాను. ఈ సంఘంలో జాయిన్ అవ్వటం కానివ్వండి, ఈ రాజ్యంలో ప్రవేశించి ఈ రాజ్యంలో మనం ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, సంపూర్ణులు కావాలి, పరిపూర్ణులు కావాలి అని మనం అందరం చేసే ప్రయత్నం దేనికయ్యానంటే మానవత్వం నుంచి దాటి దైవత్వంలోనికి ప్రవేశించి దైవత్వాన్ని సంపాదించిన వాడికే, పరిపూర్ణుడైనటువంటి వాడికి మాత్రమే పరలోకం ఉంది. అందుకోసమే పౌలు గారు కూడా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్పేసి పౌలు గారు చెప్పారు. క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి పౌలు గారిలో దైవత్వం లేదా? 100% ఉంది. అనంత మాత్రమే దేవుడా? కాదు. ఇక్కడ నేను చూసేది పర్టికులర్గా ఏంటి అని అంటే దేవుడు అనంటే ఆయన పుట్టుక చావు 2 లేనివాడు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంటి అని అంటే పుట్టుక చావు ఈ 2 మనకుందా? ఉంది కదా? 100%. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఉందా? ఒకవేళ యేసుక్రీస్తు చావు వల్లనే మనకేమొస్తుంది? రక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తుకు చావు లేదని చెప్పగలమా ఎవడన్నా? ఇప్పుడు ఏమంటారు? అది శరీరానికి సంబంధించింది బ్రదర్, శరీరం వచ్చింది కానీ ఆయన చావలేదు. మరి మనం కూడా అంతేగా? మనం కూడా అంతే కదా? మరి ఇప్పుడు ఆ చావుని ఎలా తీసుకోవాలి? అలాంటి చావు కూడా దేవునికి లేదు. అంత డిఫరెన్స్ ఉంది దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన చావే ఈరోజు మనల్ని బతికిస్తుంది. ఆ చావే రైట్ కాదు, ఆ చావే నిజం కాదు అని చెప్పగలమా? యాక్టింగ్ అని కానీ లేకపోతే ఇదంతా ఏదన్నా ఏదో జస్ట్ మనకు మాదిరి చూపించడానికి లేదంటే మనల్ని ఇది చేయడానికి ఇదంతా అలా జరిగిందని చెప్పి చెప్పగలమా? దాన్నే పట్టుకొని తిరుగుతున్న సువార్త అంటేనే అదే చెప్పుకుంటూ తిరుగుతున్న సమాజానికి యేసుప్రభు చనిపోయాడు అని చెప్తున్నాం. అక్కడే ఉంది రక్షణ అని అన్నప్పుడు అదే అబద్ధం అయితే, అందులోనే నిజం లేకపోతే అది దాన్ని శాశ్వతంగా తీసుకోకూడదు. లేదంటే అది జస్ట్ శరీరం, అది జస్ట్ అనటానికి ఏమైనా ఉంది అక్కడ? అంత బలమైంది అది. సో కాబట్టి
దేవుడు మనుషులను పాతాళంలోనికి పంపుచు మరలా బయటికి తీసుకొని వచ్చేవాడు. పిలిచేవాడు. అలాగే యేసుక్రీస్తును కూడా పాతాళానికి పంపించింది దేవుడే, పాతాళంలో నుంచి మరలా తిరిగి రప్పించింది దేవుడు. మనుషులు యేసుక్రీస్తుని చంపేశారు, దేవుడు ఆయన తిరిగి లేపాడు. మనల్ని కూడా అలాగే రక్షణ అనేది కదా ఇక్కడ రక్షణ వచ్చేది దాని గురించి. ఏదైతే దేని వల్ల అయితే రక్షణ వస్తుందో అదే అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా, అది శాశ్వతమైనది కాదు అన్నట్టుగా, అందులో నిజం లేదు అన్నట్టుగా మనం మాట్లాడటం, ఇది మనకే కాంట్రవర్సీ, క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేసేటటువంటి విధానంలోనికి వెళ్ళటం అవుతుంది తప్ప ఇది రైట్ వే అని కానీ నిజమని చెప్పటానికి కానీ, ఒక పక్క మనమే దీన్నే ప్రకటిస్తూ ఇందులో అంత బలం లేదు అని మనమే చెప్పటం ఇండైరెక్ట్గా. ఏంటి అని అంటే యేసుక్రీస్తుకు చావు లేదు, పుట్టుక లేదు, ఆయన కూడా దేవునితో పాటు ఈక్వల్ గాడ్ అని అన్నాం అనుకో, ఇప్పుడు చావు గురించి ప్రకటించే అర్హత ఎక్కడిది నీకు ఇప్పుడు? అవునా కదా? మనకు కూడా ఆత్మకు చావు లేదు. ఆత్మపరంగా చూస్తే మనకు కూడా ఏం లేదు, చావలేదు. చావు లేదు. జస్ట్ శరీరం నుంచి విడిపోయి అయితే శిక్షలోనికి లేకపోతే పరదేశంలో. హ్యాపీనెస్లోనికి వెళ్ళిపోతాం తప్ప నాశనం అనేటటువంటిది లేదు, అలాగని మనం కూడా చెప్పలేము. కాబట్టి ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈవెందో బాగా అసలు హైలైట్ పాయింట్ ఏంటంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత మాట ఒకటి కూడా మాట్లాడలే. నాదేం లేదు, నా అంతటి నేను ఏమీ చేయలేను అని కూడా చెప్పాడు ఆయన. నా తండ్రి ఏదైతే మాట్లాడన్నారో మీరు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఇది కేవలం ఇక్కడే స్టార్ట్ అయింది అని అంటే ఏమైపోతుంది అని అంటే అది అశాశ్వతమైనది. అది జస్ట్ కేవలం నిన్న మొన్న స్టార్ట్ అయింది. ఈ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు కానీ ఆయన చేసినటువంటి బోధ కానీ ఇవన్నీ శాశ్వతాలు కావు. ఇవి కేవలం నిన్న మొన్న ఆయన సంకల్పం ప్రకారంగా ఈయన ఆ విధంగా మోల్డ్ అయ్యాడే తప్ప ఇది నిజం కాదు అనే కాన్సెప్ట్లోనికి వెళ్ళిపోతుంది. అసలు అది మాట్లాడితే నిలబడతాం అసలు. ఒరిజినల్ కాదు ఇది అని చెప్తున్నట్టే మనం. ఒరిజినల్ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఈక్వల్ గాడే. కానీ ఇదేంటి అని అంటే దేవుడు ఒక సంకల్పం సంకల్పించాడు, ఆ సంకల్ప ప్రకారంగా ఇదంతా జరుగుతుంది తప్ప ఇది నిజం కాదు, ఇది శాశ్వతం కాదు తాత్కాలికంగా అనాలి అలాగైతే. అనే కాన్సెప్ట్లోనికి వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి ఇప్పుడు కాకపోయినా మనం ఈరోజు ఏదో ఫైనల్ అయిపోయింది అనేది కాదు, కానీ కొంచెం ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాకపోయినా ఇంకాస్త డెప్త్గా ఆలోచించి, ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు, దేవుడు యేసుక్రీస్తు ద్వారానే మాట్లాడుతున్నాడు, మొత్తం చేస్తున్నది దేవుడు క్రీస్తు ద్వారా, కుమారుడి ద్వారా, సమస్తం కర్త కర్మ క్రియ అంటారు చూసా, ఆ టైప్లో మొత్తం దేవుడు ఒక్కడే కనబడుతుంటే దేవుని మీద ఆధారపడుతున్నటువంటి క్యారెక్టర్గా యేసు ప్రభువు కనబడుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఇప్పుడు ఈయనతో ఈక్వల్ అయినా అని చెప్పేసి చెప్పటంలో ఈయన మీద ఆధారపడి ఆయన చేసిన కార్యక్రమం అంతటిని మనం జీరో చేస్తున్నట్టే, విలువ లేకుండా చేస్తున్నట్టే లెక్క. ఈయన కూడా ఆయనతో ఈక్వల్, శక్తి సామర్థ్యాలన్నింటిలో ఈక్వల్ అని చెబితే కనుక ఈయన చేసిందంతా యాక్టింగ్ అవుతుంది, లేదంటే విలువ లేనిది అవుతుంది, లేకపోతే అశాశ్వతమైందైనా అవుతుంది. మనల్ని మనమే ఖండించుకున్నట్టు అవుతుంది ఫైనల్గా. ఎబిసి పత్రిక మొదటి అధ్యాయం మొత్తం చెప్తూ చివరికి వచ్చేసరికి ఇదంతా కాన్సెప్ట్ అంతా ఆయన నిర్ణయించుకున్నాడని ఉంటుంది. ఈ సింగిల్గా దేవుని కాన్సెప్ట్ అని చెప్పి ఇప్పుడు దేవునితో సమానుడుగా ఉన్నప్పుడు ఎందుకు, ఒక మాట చెప్తాను, డమ్మిగా ఎందుకు ఉన్నట్టు, ఏమీ ఆలోచించకుండా, ఆయన మాట ఏమీ లేకుండా ఓన్లీ అంతా దేవుడే చేసేస్తే, జస్ట్ అలా ఉండి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ దేవునితో సమానుడు కానీ ఎలా చెప్తాం? ఒక మాటను పట్టుకొని నేను క్లియర్గా ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే, నేను సొంత నిర్ణయం కాదు, సమానముగా ఉండటం అని నీట్గానే చెప్తున్నాడు. అక్కడ సమానుడుగా అనే మాటకి సమానముగా అనే దానికి తేడా లేదంటారా అసలు? అంటే ఒక సీఎం పిఎం, జనరల్ ఎగ్జాంపుల్, ఒక పిఎం పొజిషన్ వేరు, సీఎం పొజిషన్ వేరు, ఇద్దరు ఒకే కుర్చీ మీద కూర్చొని ఒకే వేదికను పంచుకొని ఒకే చోట, లేదంటే ఒక సీఎం ఉన్నాడు, సీఎం గారి ఇంట్లోనే, అదే ఇంట్లోనే కొడుకు కూడా బ్రతుకుతున్నాడు అన్నంత మాత్రాన ఒకరి సమానంగా ఒకే చోట ఉంటున్నారు. కానీ ఈయన పెట్టాల్సిన సంతకం చోట ఆయన పెడితే చెల్తుందా? సమానముగా ఉండటం అంటే, అది సమానుడుగా ఉండటం అంటే ఆయన కూడా ఇంకొక రాష్ట్రానికి సీఎం అయి ఉండాలి, అప్పుడు ఇద్దరు సమానులు, వారు సమానుడుగా ఉండటం అనే దానికి వస్తుంది. మనం ఒక పుల్లు, ఇప్పుడు దురాలోచనకి ఉన్నటువంటి తేడాను చూస్తే ఒక చిన్న పుల్లుతోనే ఎంత తేడా వస్తున్నప్పుడు, ఒక మాటలో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే బైబిల్ మొత్తానికి వ్యతిరేకంగా, బైబిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతటికి వ్యతిరేకంగా ఒక పదం లేదంటే ఒక వచనం ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మిగతాదంతా కరెక్ట్ వేలోకి, ఒక రైట్ లైన్లోనికి వచ్చే విధంగా మనం ఆలోచిస్తే బాగుంటుంది రైట్ అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. మీ కాన్సెప్ట్ అర్థమైంది. Okay. మాట్లాడితే ఉన్నా
రైట్. సింపుల్గా ఏంటంటే మీరు మిస్అండర్స్టాండింగ్ చేసేది ఏంటంటే ఆయన యాక్టింగ్, ఆయన చేసేదంత ఇది అని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇదంతా కూడా మీ మిస్అండర్స్టాండింగ్. కొరింథీ రాసిన 2వ పత్రిక 8:9లో తనకు మనకు టైం లేదు, మనకి మళ్ళీ ప్రోగ్రాం ఉంది, సింపుల్ క్లోజ్ చేస్తున్నారు. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం దరిద్రుడైనంటే యాక్టింగ్ అంటావా? అంత మాట నేనైతే అనలేను. మీరు మాట్లాడినంత సులువుగా యేసుప్రభునికి వచ్చి నేను అంత వల్గర్గా మాట్లాడలేను. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం దరిద్రుడు ఆయన అన్నాడు. ఒక్క నిమిషం మాట్లాడతారు, మీరు మాట్లాడారు, అయిపోయింది. మీరు వల్గర్ గా అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. నేను అనేది ఏంటంటే ఆయన యాక్టింగ్ అనే పదాలు మీరు వాడారు, మీరు ఆగండి, అట్లా అయితే మీరు ఆగండి. ఇక నేను చాలా ఇరిటేట్ అయ్యాను ఆయన యాక్టింగ్ అన్నప్పుడు. కానీ మీరు మాట్లాడదాం, నేను మాట్లాడకూడదని ఆగాను. మీరు మాట్లాడకండి, జస్ట్ వినండి. ఇక మీకేం డౌట్ వస్తే అడగండి నన్ను. ఓకే. కొరింథీ రాసిన 2వ పత్రిక 8:9లో ఆయన ధనవంతుడయ్యండి మనము తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైన అన్నాడు. ఆయన ఆల్రెడీ ఒక పొజిషన్ ఉంది. ఇప్పుడు దరిద్రుడయ్యాడంటే ఉన్నదాన్ని వదిలేసాడంటే యాక్టింగ్ అని అంటే దాన్ని ఎవరు ఏం చేయలేము. నెంబర్ 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారై ఉన్నారు, మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా రక్తమాంసాలు పాలువాడయ్యాడు. రక్తమాంసాలు పాలువాడు కాకముందు ఉన్నాడు అంటే ఆ స్థితి వేరు. రక్తమాంసాలు పాలువాడాడంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాడా అని మాట్లాడితే, అంత ఈజీగా మాట్లాడితే దాన్ని ఎవరు ఏం చేయలేము. అర్థమైందా? దానికి అసలు వాడు ఉన్న విషయాన్ని అంగీకరించలేని పరిస్థితి ఒకటి. ఆ అంగీకరించలేని పరిస్థితులు అలాగా మాట్లాడటం జరుగుతుంది. క్లియర్గా ఉంది అక్కడ, రక్త మాంసాల్లో పాలువాడయ్యాడని ఉంది. పాలువాడు కాకముందు ఉన్నాడుగా, ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించేయాలి. ఇప్పుడు ఆత్మస్వరూపిగా దీక్ష ముందు ఒకసారి పుట్టాడు, తర్వాత శరీర రకంగా మరీ గర్భం నుంచి వచ్చాడు, దావీదు సంతానంగా ఒక రకంగా పుట్టాడు, అంతకుముందే దేవుని కుమారుడు అక్కడోసారి పుట్టాడు అనే ఈ విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా జస్ట్ ఇమాజినేషన్. ఒక సింగిల్ రెఫరెన్స్ కూడా దాన్ని సపోర్ట్ చేసేది లేదు బైబిల్లో. అక్కడ ఒకసారి పుట్టాడు, ఎక్కడోసారి పుట్టాడు, 2 సార్లు పుట్టాడు యేసుప్రభు అంటానికి. పుట్టాడనే బైబిల్లో ఏ మాట అవుతుంది, ఏ కాన్సెప్ట్ ఉందో అదంతా కూడా శరీరధారిగా దావీదు వంశంలో మరీ గర్భానికి పుట్టిన దాని గురించి మాట్లాడాడు. మీరు బైబిల్ ఎక్కడైనా పుట్టే విషయాన్ని గురించి మాట్లాడితే పరలోకంలో పుట్టాడు అనటానికి సింగిల్ వచనం కూడా బైబిల్లో లేదు. మీరు చూపించే ఏ వచనం కూడా అసలు దానికి సంబంధించింది కాదు. అది కంప్లీట్గా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. తర్వాత మాట్లాడుతూ నిత్య జీవానికి కుమారుడని నమ్మటం ఏంటి, దేవుడని నమ్మితే సరిపోద్ది కదా. ఎలా ఉందంటే కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఇందాక అడిగాను, కయ్యనికి భార్య పేరు ఎందుకు చెప్పలేదు, నాకు కావాలి. ఇప్పుడు కుమారుడుగా నమ్మటం ఏంటి, ఈయన చచ్చిపోవటం ఏంటి, ఆయన రావచ్చుగా చావటానికి, పరిశుద్ధాత్మ రావచ్చుగా చావటానికి. అంటే ఏం చేయాలో దేవుడు మీరు చెప్తారా, మీరు ఆయన నేర్పిస్తారా, మీరు ఆయన పాఠాలు నేర్పేంత మేధావులా? ఒక్క నిమిషం మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారని చెప్తున్నాను. మీరు 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారని నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినప్పుడు మీరు అడగండి, ఇక వదిలేసేయండి. మీరు మాట్లాడింది ఏంటంటే, మీరేం మాట్లాడారంటే ఇక్కడ ఈ వచనాన్ని తీసుకొని మీరేం మాట్లాడారంటే, నిత్య జీవానికి కుమారుడని ఎందుకు నమ్మాలి, యోహాను సువార్త 20 అధ్యాయాలు కోట్ చేశారు. 20-37 వచనాలు. కుమారుడని ఎందుకు నమ్మాలి, దేవుడని నమ్మితే సరిపోదు కదా అని అన్నారు. అంటే ఏమి నమ్మితే నిత్య జీవం వస్తుందో మీరు డిసైడ్ చేస్తారా, ఆయన డిసైడ్ చేసిన దానిలో పెడతారా అనేది నా ప్రశ్న. అది బైబిల్ చెప్పాలి. అది ఆయన ఏం చెప్పాడు, కుమారుడని నమ్మాలన్నాడు. దేవుడని నమ్మితే నిత్య జీవాన్ని చెప్పాలి. ఆయన కుమారుడని నమ్మడి నిత్య జీవం అన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నువ్వు ఉన్నావు, నిన్ను ఆయన ఎరగాలి, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరగాలన్నాడు. పంపిన వాడిని ఎరగాలి, పంపబడినటువంటి వ్యక్తిని ఇద్దరిని ఎరగాలి. ఇప్పుడు ఇద్దరిని ఎరగకపోతే నిత్య జీవం లేదు. ఇప్పుడు యేసుని గురించి సృష్టికి ముందు పుట్టాడు అనేది ఒక్క వచనం కూడా లేకపోయినా సృష్టికి ముందు పుట్టాడని చెప్తే ఆయన గురించి ఎరిగినట్టు కాదు కదా. అప్పుడు నిత్య జీవం ఉండదు కదా, నిత్య నరకమే కదా. తర్వాత ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పి మరి ఇంకొక దేవుడు ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పుద్దా అని ఒక ప్రశ్న వేశారు. దేవుడు అయ్యుండును అనేదాన్ని మాట్లాడుతూ మూల భాషలోకి వెళ్ళారన్నారు. మూల భాషలో కూడా ఏమి లేదు, ఈక్వల్ మీనింగే ఉంది. తమ్ముడు మరి ఏం చదివాడో, ఎక్కడ ఏ మూల భాష తీసుకున్నాడో, తెయిర్ తీసుకున్నాడో, లేక ఇంకేమైనా గ్రీకు పండితుడు తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను స్టడీ చేసినది
ఓకేనా? దేవుని యొద్ద అనే దగ్గర దేవుడు అని ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను అనేది అక్కడ దేవుడు అనేది థియోస్ వాడాడు. దేవుడు అయింది అనేది కూడా థియోస్ అని వాడాడు. లేదు, థియోస్ అని వాడాడు. రెండు ఒకటే మీనింగ్, రెండు సందర్భాలకు ఒకటే వాడాడు. దేవుళ్ళు అనే నిజమైన దేవుళ్ళు కాదు అనే దానికి కూడా థియోస్ అని వాడాడు. అర్థమైంది? అక్కడ కామన్ వర్డ్ ఏంటంటే దేవుడు అనే దానికి వాడింది థియోను లేదా థియోస్ అని వాడతాడు. రెండింటికి బోత్ ఆర్ ఈక్వల్ మీనింగ్. నేను రెండు స్టడీ చేశాను. సరే, ఇప్పుడు ఈ మధ్య జరిగేది ఏంటంటే వాళ్ళ నమ్మిన సిద్ధాంతానికి ఎక్కడైనా ఏదన్నా అడ్డొస్తే మూల భాషలు అలాగే లేదంటూ మొదలెట్టారు చాలామంది. అందులో తమ్ముడు కూడా చేరిపోయాడని నాకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు యాభై సమాజంలో ఒకళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు అనకూడదు యాభై అనాలి, యెహోవా అనకూడదు 50 అనాలి, ఇలాంటి మూట ఒకటి వచ్చింది. ఎందుకంటే మూల భాషలు అలాగుందండి. మరి ఎందుకురా బాబు నువ్వు తెలుగు బైబిల్, నీకు హిబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్ రాసుకోమని చెప్పాను. ఈ బైబిల్ ఎందుకు వాడుతున్నావు అసలు నువ్వు అని. కాబట్టి చాలామంది ఏంటంటే తెలివిగా మూల భాషలలాగా లేదు, మూల భాషలు. వాస్తవానికి ఇండియాలో ఎవడో హిబ్రూలో పండితుడు, గ్రీకులో పండితులు లేదు. అది మన భాష మీద మనకు సరైన పొట్టలేదు ఒక మాటలో చెప్పాలంటే, తెలుగులోనే. సరే, అక్కడికి కొద్దిగానే ఉన్న తెలుగు బైబిల్ అయితే నేను 100% ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని ప్రూవ్ చేస్తే అంగీకరిస్తాం. కానీ 1వ అధ్యాయంలో ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటే ఆయన దేవుడై ఉన్నాడు అనేది, అంటే దేవుడు కాదని చెప్పడానికి ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటూ మొదలెట్టారు. ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఉంది కదా దేవుడై ఉన్నాడని. అది కాదనాలంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనాలి, ఇంకా అంతకుమించి వేరే మార్గం లేదు. దాంట్లోకి వచ్చినటువంటి ఒక సమస్య. తర్వాత రోమపత్రికలో మాట్లాడుతూ తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన మాట్లాడిన తగ్గింపు జీవితాన్ని గురించి యాక్టింగ్ చేస్తున్నాడా, భయభక్తులు కలిగి ఉన్నాడంటే కంప్లీట్గా నరుడు. 33.5 సంవత్సరాలు కంప్లీట్ నరుడు. ఆయన దేవుడుగా తన శక్తి సామర్థ్యాలు ఎక్కడ ప్రదర్శించాలో ఒకవేళ అలా ప్రదర్శించినట్లయితే అసలు ఆ దేవుడుగా జయించిన దానికి మనుషుడుగా జయించిన దానికి తేడా ఉండదు. అది అలా ఎలా సాధ్యమవుతుంది? మీరు అన్నది కరెక్టే. చెలువు మీద మేకలు గుచ్చితే ఒక మనుషుడికి ఎలా రక్తం కారుద్ది, ఎలా నొప్పి కలుగుతుంది, ఆయన కూడా అలా కలిగింది. అది తలుచుకుంటేనే ఆయన చెమట రక్త బిందువులే మారింది. దేవుడైతే చెమట రక్త బిందువులు ఎలాగ మారుద్ది? దేవుడుగా తనకు ఇన్బుల్ట్ ఉంది, కానీ అది కాకుండా ఇలా చేస్తున్నాడంటే యాక్టింగ్ అని అంటే అది ఎంత హాస్యాస్పదం అసలు. అది తనకున్నదాన్ని వినియోగించలేదు. తను దేవుడయ్యుండి లేదా ధనవంతుడయ్యుండి దరిద్రుడు ఆయన అన్నాడు. ధనవంతుడై లేడైనా దరిద్రుడే ఎప్పుడని అంటావా? ఆ వచ్చిన ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటారు దాన్ని కూడా. లేదు, దాని వివరణ వేరే ఉంటుంది, దాని ఆలోచన అయ్యున్నది. తర్వాత ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఏం తగ్గించుకున్నాడు, ఇది చాలా క్లియర్గా ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత మరొక విషయాన్ని మాట్లాడుతూ రోమపత్రిక 2వ అధ్యాయము, అది 1వ అధ్యాయం 2-7 వచనాల్లో ఆత్మను బట్టి ఆ దేవుని కుమారుడు అనే మాటని వాడారు. అక్కడే చెప్పాడు, మృతులలో నుండి లేచుటలో, మృతులను పునరుద్ధానం అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అని అన్నాడు. పునరుద్ధానం కాకముందు కాదు కదా ఆయన దేవుని కుమారుడు అని. తన గురించి ఏమంటారంటే దేవుడు తన కుమారుని పంపిన సొంత కుమారుని పంపిన అనే పదాలు ఆడాడు. ఇప్పుడు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజు ఎప్పుడయ్యాడు? అపొస్తలుల 2:36 ప్రకారం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత రాజు అయ్యాడు. కానీ రాజుగా ఎప్పుడు పుట్టాడు? పుట్టినప్పుడే రాజా? 33 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడా? పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే నేను రాజుని అన్నాడు. మీరు మాట్లాడకండి. నువ్వు రాజు అంటే నేను రాజుని అన్నాడు. అప్పుడు రాజా? పిలాతు నేను రాజుని అన్నప్పుడు రాజు ఆయన? రాజు కాదు. అప్పుడు రాజు ఎప్పుడయ్యాడంటే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత రాజు అయ్యాడు. అంటే దాన్ని అర్థం చెప్తాను కానండి, మీరు మధ్యలో ఆవేశపడతలాగా. దాన్ని ప్రాపర్టీకి పాస్ట్ అంటారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదాన్ని ఇప్పుడే జరిగినట్టుగా మాట్లాడతాడు. భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేదాన్ని ఇప్పుడే జరిగినట్టుగా మాట్లాడతాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. కుమారుడు పంపినంటే రాసే సమయానికి, పత్రికలు రాసే సమయానికి ఆయన కుమారుడిగా పట్టాభిషేకం పొందాడు. రాసిన వాళ్ళందరూ ఆ కాన్సెప్ట్లో రాశారు. యెహోవా అనే నామం నిర్గమాకాండం 6వ అధ్యాయంలో తప్ప అంతకుముందు ఎక్కడ నేను పరిచయం కాలేదన్నాడు. కానీ మోషే రాశాడు ఆదికాండంలోనే యెహోవా అనే పదము. కానీ అది పరిచయం అయింది ఇప్పుడు 2500 సంవత్సరాల తర్వాత. మానవ జాతి ఆవిర్భావం అయి 2500 సంవత్సరాల తర్వాత యెహోవా అనే నామంలో నేను నా పితరులకు ఎవడు పరిచయం కాలేదన్నాడు. కానీ మోషే రాసేటప్పటికి అది పరిచయం అయింది. అందుకని అక్కడ యెహోవా అని రాశాడు ఆదికాండంలో. అది ఎలాగో యేసు దేవుని కుమారుడు అనేది, కుమారుడు పంపిన అనేది రాసే రచయితలు తెలుసు. వచ్చింది ఎవరనంటే
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దావీదు సింహాసనమే కూర్చొని దేవుని కుమారుడిగా అభిషేకం పొందిన వాడి గురించి రాస్తున్నారు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు కాస్త ఆలోచించాలి. కుమారుడు పంపానంటే ఆ రాసే వ్యక్తి కుమారుడైనటువంటి 10-20 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు. అది సొంత కుమారుడనంటే ఇప్పుడు ఇశ్రాయేల్లో ఎవడో కూడా రాజుల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చలా. అందుకంటే నీ తోటి వారందరికంటే నిన్ను ఆనందత హెచ్చిస్తానన్నాడు. ఆయన తోడి వారు ఎవరు? రాజులు. దావీదు సింహాసనం మీద అంతకుముందు కూర్చున్న రాజులు. 45 కీర్తన చదివితే అర్థమవుతుంది. ఆ రాజులందరికంటే ఉన్నతమైన వాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదివితే మొదటి 7 వచనాలు చదివితే, మొదటి 14 వచనాలు చదివితే ఒక రాజు భయపడుతున్నాడు. 2 రాజులు అతని మీద దండెత్తినప్పుడు, భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను కాపాడుతాను, అది ఆకాశం అంతా ఎత్తైనదైన కానీ ఊర్ధ్వలోకమంతా లోతైనదని సూచక్రియ చేస్తానన్నాడు. యెషయాని ఆయన కుమారుడు చెప్పమన్నాడు. కానీ అతను భయపడుతున్నాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి అన్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు లేడని భయపడుతున్న రాజుకి ధైర్యాన్ని నింపడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు, రాజు పుడతాడు అన్నాడు. ఆ రాజులు కాలంలో, రాజులు భయపడుతున్న రోజుల్లో ఈయన అప్పుడే ఏమన్నాడంటే నేను పంపుతానని అన్నాడు. ఆ కాన్సెప్ట్లో నా సొంత కుమారుడు అన్నాడు. దాన్ని తీసుకొచ్చి సృష్టికి ముందే కుమారుడు, లేకపోతే ఆయన పునరుద్ధరణ అవకముందే కుమారుడు పంపాడనంటే, కుమారుడు పంపాడని రాసిన రచయితలు ఆల్రెడీ అప్పటికి కుమారుడయ్యాడు. యెహోవాను రాసిన మోషే ఎలాగైతే ఆ పదం అసలు పరిచయం లేని కాలంలోది అప్పటి నుంచి చరిత్ర రాతూ యెహోవా అనే పదాలు వాడాడు. కానీ వాస్తవానికి వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు యెహోవా అనే పదం మోషే రాసేవారికి. అలా పదంతో ఆయన పరిచయం కాలేదు, ఆ పేరుతో అన్నాడు. సో యాక్టింగ్ అనే ఈ పదాలను నేనైతే పూర్తిగా ఎగ్నెస్ట్ దానికి. ఆయనకు ఉన్నటువంటి ఒక స్థితిని తగ్గించుకున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు అనేది నాకు అర్థమైంది. ఆయన ఉన్నదాన్ని పక్కన పెట్టి యాక్టింగ్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమైంది. ఇంతే మన ఇద్దరి మధ్య ఉన్న తాడు ఏంటంటే, ఆయన యేసు తను అన్నీ కలిగి తను తాను మానవ రక్షణార్థమై తగ్గించుకున్నాడు అనేది నాకు అర్థమైంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 12-11 వచనాలు చదివితే మీకేం అర్థమైందంటే, ఆయనకు ఉన్నదాన్ని యాక్టింగ్ చేస్తున్నాడని మనమే వ్యతిరేకం చెప్తున్నాం అంటే మేము చెప్తున్నాడు మీరు అనుకో, మేము అలా చెప్పట్లా. ఆయన యాక్టింగ్ చేస్తున్నాడని మేము చెప్పట్లా. ఆయన త్యాగం చేశాడని చెప్తున్నాం. ఆయన త్యాగమూర్తి అని చెప్తున్నాను. ఆయనే లేకపోతే విశ్వమానవాళికి రక్షణ లేదని చెప్తున్నాను. 100%. ఆయనకు తను తానుకున్న స్థితిని తగ్గించుకొని వచ్చాడని చెప్తున్నాం. అంతేగాని ఆయన లేని దాన్ని ఏదో ఇక్కడ మనకు ప్రదర్శించాడని, మానవుడుగానే త్యాగం చేశాడు. దైవశక్తిని ఉపయోగించలేదు, కంప్లీట్గా నరుడుగానే. సాధారణంగా మనుషులు కలిగి ప్రతి శోధన కలిగి అన్నాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం. మన వాళ్ళు అన్ని విషయాల్లో శోధించబడ్డాడు అన్నాడు. ఒక్కడే ఆయన దేవుడే, నా దేవుడు. నీకెంతమంది నాకు తెలియదు, నాకు ఒక్కడే నా దేవుడు అని నేను చెప్పలేదు కదా. ఇంతకు ముందు అన్న చెప్పిండు కదా, అది చెప్పేసా నేను క్లియర్ ఫస్ట్ నుంచి నా స్టాండర్డ్ ఒకటే. విశ్వమానవాళికి ఒక్కడే దేవుడు, అన్నిలకు ఒక్కడే దేవుడు, ఇశ్రాయేలుకి ఒక్కడే దేవుడు, పితరులకు ఒక్కడే దేవుడు, క్రైస్తవులకు ఒక్కడే దేవుడు, యేసుప్రభుకి ఒక్కడే దేవుడు. దేవుడు సంపూర్ణంగా దేవుడు ఆయన. ఇంకొకటి కూడా చెప్తాను నేను, వినండి ఒకసారి. ఇంకోటి కూడా చెప్తాను నేను. మానవ చరిత్రలో దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడని చెప్పబడిన వ్యక్తి ఎవడు లేడు, ఒక యేసుప్రభు మాత్రమే. చరిత్రలో చాలామంది భక్తులు ఉన్నారు. అవును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 ఆయన మాత్రమే ఎందుకు మధ్యవర్తి అయ్యాడు అని ఆలోచన చేస్తే, మధ్యవర్తికి ఇరువురి గురించి బాగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రైట్ మీడియేటర్ అయి ఉండాలంటే. అంటే దేవుడుగా దేవుని అంటే ఏంటో సంపూర్ణంగా ఎరిగినవాడు, నరుడుగా నరుడు అంటే ఏంటో సంపూర్ణంగా ఎరిగినవాడు. కాబట్టి ఆయన మధ్యవర్తి కాగలిగాడు, లేకపోతే ఆయన మధ్యవర్తి పనికిరాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండాలంటే అటు దేవుడై ఉండాలి, ఇటు నరుడై ఉండాలి. ఆయన దేవుడై ఉన్నాడు, నరుడై ఉన్నాడు. కంప్లీట్గా దేవుడు, కంప్లీట్గా నరుడు. అందుకే మధ్యవర్తి కాగలిగాడు. అంటే ఇప్పుడు పరిపూర్ణంగా అన్నగారు యేసును దేవుడు అని నమ్ముతున్నారు, దేవుని కుమారుడు అని నమ్ముతున్నారు? రెండు నమ్ముతున్నాను. బైబిల్ ఆయన గురించి ఏం చెప్తే అన్నీ నమ్మాలి, రెండే కాదు. ప్రధాన యాజకుడు నమ్ముతాను, ప్రధాన కాపురాన్ని నమ్ముతాను, దేవునికి నలుగు మధ్యవర్తిని నమ్ముతాను, నరుడని నమ్ముతాను, దేవుడని నమ్ముతాను, దేవుని స్వరూపుడని నమ్ముతాను, దేవునితో సమానుడని నమ్ముతాను. ఆయన గురించి బైబిల్లో ఏవైతే రాయబడి అవన్నీ నమ్ముతాను నేను. ఓకేనా? ఓకే. రాజు అని చెప్పాడు, రాజు అని నమ్ముతా. ప్రభు అని చెప్పాడు, ప్రభు అని నమ్ముతా. దేవుని కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు అని నమ్ముతా.
కానీ ప్రతి పదానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటో నేను గ్రహించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే. మీరు నమ్ముతున్నారు కదా ఇప్పుడు, కాకపోతే మనం బయటికి వెళ్ళి చెప్పాలి కదా. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను వాళ్ళు నమ్ముతారు కదా. నేను యేసు దేవుడని ప్రకటిస్తున్నాను, కానీ నా దేవుడని చెప్పట్లే నేను. మరి ఎవరు దేవుడు అడుగుతారు కదా, బైబిల్ చెప్పట్లేదు అంటున్నాను. మరి అట్లా చెప్తారు. నేను అడిగేది అదే, ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసా, దేవుడు అంటే ఎవరికి ఒకళ్ళు దేవుడు అయి ఉండాలనే ప్రతిపాదన ఏ లేఖనాన్ని బట్టి చేస్తున్నారు, బైబిల్ నుంచి చెప్పమన్నా నేను. మీరు క్లారిటీగానే ఉన్నారన్న, మీ క్లారిటీ ఇక్కడ క్లారిటీగానే మాకు చెప్పారు. పర్ఫెక్ట్. మీరు క్లారిటీ ఏంటి అని అంటే, యేసుప్రభు దేవుడే కానీ నాకు దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు అయినప్పటికీ నేను ఆయన్ను ఆరాధించను, నేను ఆయన్ని ప్రార్థించను, నేను ఏం చేసినా ఆయన ద్వారానే చేస్తాను. రైట్. మీరు అదే ఫుల్ క్లారిటీతో ఆయన చెప్పిన తర్వాత మనకు కనిపించవలసిన అవసరం ఉంది, అవునా కదా? ఓకే సరే, ఇవన్నీ మనం నేను ఇవన్నీ కౌంటర్ చేసుకుని మాట్లాడితే టైం కాదు. జస్ట్ ఓవరాల్ జస్ట్ అంటే ఎప్పటికైనా ఈ రోజైనా రేపైనా మీ అభిప్రాయం ఏదైతే ఉందో నేను అవసరమైతే నేను అక్కడికి వస్తాను, అందుకోసమే తప్ప వేరొకటి కాదు. ఇది ప్రేమపూర్వకంగానే ఇప్పుడు నేను స్వాగతిస్తా, ఆలోచిస్తా. మన స్వార్థ ప్రకటించాలి కదా. అట్లా చాలా ఉంటాం మన స్వార్థ. ప్రకటించాలి. మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరని అడిగితే మనం ఏం చెప్పాలి? అది నేను అంటాను. ఆయన ఇచ్చి అర్థమైంది. సరే సమాధానం చెప్తాను. ఏం చెప్పాలనంటే యేసుక్రీస్తుని గురించి బైబిల్ ఏం చెప్తుందో అవన్నీ చెప్పాలంట. అదే యేసుక్రీస్తుని గురించి, యేసు గురించి ఇప్పుడు వినుట వాళ్ళ విశ్వాసం కలిగి వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలిగిన అన్నాడు. క్రీస్తుని గురించి ఏం మాట్లాడుతున్న బైబిల్ అదంతా చెప్పాలి. నీకు అసలు ఆయనకి ఉన్న రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి. ఎస్, ఆయన ఏమో ఒరిజినల్గా ఏమై ఉన్నాడో చెప్పాలి, నీకు ఆయనకున్న రిలేషన్ ఏంటో చెప్పాలి. అది ఆయన ఏమన్నా మీతో నిత్యం వస్తుందో కూడా అది కూడా చెప్పాలి. అంతే కదా. దేవుని నమ్మాలైతే దేవుని కుమారుడు ఆయన గురించి బైబిల్ ఏం చెప్పినా నమ్మాలండి. ఇది నమ్మను నేను అన్నాడు, ప్రధాన కాపరి అన్నాడు, నేను నమ్మనంటే నీ ఇష్టం. అది ప్రధాన యాజకుడు అన్నాడు, నేను నమ్మనంటే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు కాదు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన యాజకుడు కాదు, దేవుని దగ్గర దేవుళ్ళు ఏకమైపోయాడు, ఇప్పుడు ఆయన యాజకుడు కాదు, ఇప్పుడు ఆయన ఆరాధన చేయట్లేదు అంటాడు. అతని ఇష్టం అది. నేను నమ్ముతున్నా ఇప్పుడు కూడా ఆరాధన చేస్తున్నాడు ఆయన. ప్రధాన యాజకుడికి ఇప్పుడు కూడా ఆయన ఆరాధన చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అప్పుడు నమ్మట్లే, మరి అప్పుడు మనం ఏం చేస్తాం దానికి? అదేలే. కాబట్టి ఇప్పుడు నా చివరి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయన్న, 66 పుస్తకాలు ఉన్నాయి, 1000 వచనాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసాలు ఎన్ని అని చెప్తుంది బైబిల్? ఒకటే. ఆ ఒకటేది? దేవుడు అని నమ్మాలనా, దేవుని కుమారుడు అని నమ్మాలనా, లేకపోతే ప్రవక్త? దేవుడు అని నమ్మాలి, దేవుని కుమారుడు అని నమ్మాలి. నమ్మకంలోనే ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కలిపే ఒక విశ్వాసం. విశ్వాసం ఒకటే కదా. అదే ఒకటే. ఇప్పుడు దేవుడు అని నమ్మితే ఒక నిమిషం, దేవుని కుమారుడు అని నమ్ముతావు, ప్రభు అని నమ్మవా? అప్పుడు 2 విశ్వాసాలు అవుతాయి. ప్రభు అని నమ్మితే దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినప్పుడు, క్రీస్తు అంటేనే ప్రభు, రాజు, ప్రధాన కాపరి ప్రధాన కాపరి అని నమ్మవా? ప్రధాన కాపరి ప్రధాన యాజకుడు అని నమ్మవా? ఇప్పుడు దేవుని కుమారుడు ప్రధాన కాపరి ప్రధాన యాజకుడు, 3 విశ్వాసాలా? ఆయన చేస్తున్న డ్యూటీ ప్రధాన యాజకుడుగా, ఇది కూడా డ్యూటీయే. దేవుని కుమారుడు కూడా డ్యూటీయే. అంటే ఏం చేయాలి? డ్యూటీ అంటే ఏం చేస్తాడు? దేవుని కుమారుడు రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. అది రాజుగా. అదే రాజు అన్న దేవుని కుమారుడు అన్న ఒకటే. కుమారుడు అనే డ్యూటీ నేను ఉదయం చెప్పింది అదే. రాజు అన్న దేవుని కుమారుడు అన్న క్రీస్తు అన్న అభిషేక్తుడు అన్న ఒకే. అభిషేకించబడినటువంటి రాజు, ప్రభుత్వం చేయవాడని అర్థం. సరే సరే. దేవుని కుమారుడు అంటేనే ఇశ్రాయేల్ ప్రజలు నేలే రాజు. ఓకే, సంతోషం. కానీ నా సలహా ఏంటంటే, మీ వివరణ లేదంటే మీ ఆలోచనను నేను ఆలోచిస్తా ఖచ్చితంగా. నేను కూడా ఆలోచిస్తాను. ఓకే, నేను మీ ముందు పెట్టినటువంటిది దాన్ని నెగిటివ్గా కాకుండా, అలా ఎందుకు కాకూడదు అని ఒక రౌండ్ అలా కూడా ఆలోచించండి. సేమ్ టు సేమ్ నేను ఆ విధంగా ఇట్లుంటే ఇట్లా చెప్తే నష్టం ఏంటి అనే యాంగిల్లో నేను ఆలోచిస్తాను. ప్రేమపూర్వకంగా, సహోదరత్వంతో, సహోదర భావంతో ఈ సమాధానం అనేటువంటిది, సమాధానం అనేటువంటిది ఎప్పుడు ఉండాలి. ఏదో మనం మాట్లాడుకున్నాం, ఇది కేవలం జ్ఞానం కోసం మాత్రమే. మన ఇద్దరికి ఈ విషయాల్లో చాలా విభేదాలు ఉన్నాయి. ఆయన బెంగళూరులో నువ్వు కనపడగానే వాటేసుకున్నాను. 100%. అందుకోసం నేను రాగానే ఫస్ట్ వాటేసుకునేది. ఎక్కడ కనపడినా అందులో డౌట్ లేదు. ఆ ప్రేమ ఉండాలన్నా. ప్రేమ లేకపోతే మనం పైన చెప్పుకొని క్రైస్తవులని చెప్పుకొని ప్రేమ చూపించకుండా ద్వేషం, నేను ఎవరైనా పొరుగుని ప్రేమించు అని అన్నాడు. రెండో మాట, శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. అసలు ఆప్షనే లేదు ఎవరిని మనం ద్వేషించడానికి అని అన్నప్పుడు ఎట్లుండాలి? తప్పకుండా అయిపోయింది. ఆపేసావా?